మనం తల్ల ఉంచుకుందాము. ప్రియమైన దేవా, మేము ఒకరినొకరు మరొకసారి కలిసి ఈ మధ్యాహ్న వేళ కూడుకొండు కొరకై లభ్యమైన ఈ తరుణం కొరకై మేమెంతగానో ఆనందిస్తున్నాము. ప్రభువా, నీకొక్కరికి మాత్రమే తెలియను ఈ ఘడి కొరకు మా హృదయాలు ఎంత తృష్ణగా ఉన్నది. ఈ జిల్లు మధ్య మరలా ఇక్కడ నిలబడి ఈ ఘడికి ఎంతగానో అత్యవసరమని ఆయు పట్టని మేము భావించిన ఈ వర్తమానము తెచ్చుడుకై అది నీకు మాత్రమే తెలియను. ఈ కొద్ది దినాలు నీవు మాకై సమకూర్చితివి. ప్రియమైన దేవా, మమ్ము నడిపించుటకు, మార్గము చూయించుటకు నీ కనికర సంపన్నమైన నీ ఘనమైన హస్తము మాపై ఉంచుమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, మాకు అవసరమైనవి మాకు దయచేయు. ఎందుకనగా నిన్ను మరెక్కువగా తెలుసుకుంటానికై మా హృదయాల దీక్షతో ఉన్నవి. గంభీరమైన పొలము, తెల్లబారి కోతకొచ్చేట్లు మేము చూస్తున్నాము. గింజ గంభీరమైన నురిపిల్లి సమయానికి వచ్చినదని మేము ఎరిగి ఉన్నాము. ప్రియమైన దేవా, మా చుట్టూరున్న తొక్కలను నీవు తెరవ చేయమని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ తదుపరి కొద్ది దినాలు నీ కుమారుని సన్నిధానములో మేముండి దేవుని యొక్క రాజ్యమునకై మేము పంట పండించదము కాక. పాడిన పాటను దీవించండి ప్రభువా. ప్రతి ప్రార్థనను ఆశీర్వదించి ప్రార్థించిన ప్రతి వారి ప్రార్థనకు జవాబివ్వండి. నశించిన ప్రతి ఒక్కరిని రక్షించండి. ఎవరైతే దారి తప్పి దూరమై ఉన్నారో వారు సహవాసం చేయడం కొరకై జీవం గల దేవుని ఇంటికి తిరిగి పిలవండి. మా కప్పు కిందకి వచ్చిన ప్రతి వ్యాధిగ్రస్తుని నీవు స్వస్థపరచమని దేవా మేము నిన్ను ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, అనుగ్రహము చూపండి. ఈ కూడికల ముగింపు జరుగునప్పటికీ ఇలాంటి ఒక్క బలహీనుడు కూడా ఇక్కడ ఉండకుందురు కాక. ప్రియమైన దేవా, ఇక మమ్మల్ని గుర్చి ఈ ఘడియలో సంఘముగా పిలుచుకుంటున్న మేము, అనగా బయటకు పిలువబడిన మేము, ప్రపంచమంతటి కూడా బబుల్ నుండి బయటికి వచ్చి ఈ కడవరి దినాన అద్భుతకరమైన సహవాసములో పాల్పొంది ఉన్నవారు నీవు బహునిండారుగా మా హృదయాలు దించమని మేము నిన్ను ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభువా, మేము లోక కార్యకలాపాలు ఎందుకు ఖాళీ చేయబడి మేము తెలుసుకోవాలని నిజంగా ఆకలిగొని ఉన్నాము. ప్రభువా, చులకనగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును ప్రక్కన పెట్టి మా ముందుంచబడిన దానిలో ఓపికతో మేము పరిగెత్తుదుము గాక. తండ్రి, అనుగ్రహించండి. మేము ఈ కూడికలో ప్రవేశించడానికంటే కూడికను ముగించు అగే సమయమునకు నిండైన బలమైన శ్రేష్టమైన క్రైస్తవులు వదుముగాక. సమస్త మహిమ ఆయనకి చెందనుగాక. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. కొంత సమయం కొరకు నేను వేచి ఉన్నట్టున్నది. ఈ రాత్రి ఇది ఒక గంభీరమైన తరుణమని నేను తలుస్తున్నాను. నిన్నటి దినాన నా భార్యతో చెప్తూ ఇలాగ చెప్పాను, మందిరంలోకి వెళ్ళుట కొరకై వేచి ఉంటానికై నేనెంతో భయపడుతున్నాను అని అన్నాను. ప్రపంచమంతటా నాకు ఇంకా స్నేహితులున్నారు. అయితే ఇక్కడ ఈ మందిరములో ఇక్కడ ఇంకొకటి ఉన్నది. భూమి మీద దేవుడు నాకు జీవమిచ్చినప్పుడు ఇక్కడున్న ఈ మట్టిలో నుండి నేను తీయబడ్డాను. నేను ఇస్తున్నాను. ఆయన ఆలస్యం చేసినట్లయితే ఇక్కడే ఒక చోట నేను పాతి పెట్టబడతాను. ఆయన వచ్చినప్పుడు ఇక్కడే ఒక చోట ఆయనను కనుగొంటాడు. అయితే నేను జెఫర్సన్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా గుపిస్తుంది. గత దినాన నేను ఎంతగానో బెంగతో ఉండి ఉన్నాను. నా భార్యతో నేను అన్నాను, నాకు ఇంటి మీద బెంగగా ఉన్నది. ఎందుకలా అయినదో నాకు తెలియదు. ఒకవేళ ఆ ప్రజలు నా కొరకే ప్రార్థన చేస్తే తప్ప అని చెప్పాను. నేను చేయవలసింది ఒకటి ఏంటంటే తిరిగి వెళ్లి కొద్ది దినాలు కుడికలు ఏర్పాటు చేయాలి అని అన్నాను. చూడు, ప్రభు యుద్ధ నుండి మనం ఒకటి తెలుసుకోకపోతే బహుశా ఆయనే మనం ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాడు. మన ముందు ఉన్నటువంటి అమోఘమైన ఆవశ్యకమైన పాఠ్యాంశం ఎదురుగా వివాహము, విడాకులు అనేది ఒక ప్రశ్న అనేది ఉన్నట్లయితే ఒక జవాబు ఉండవలసి ఉన్నది. ఒక జవాబు లేకుండా ప్రశ్న అనేదే ఉండదు. అదేమైనప్పటికీ పర్వాలేదు, ఒక జవాబు మాత్రం ఉంటున్నది. ప్రభు చిత్తమైతే దాని గురించి నేను ఆదివారం ఉదయం మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఆ తర్వాత రేపు రాత్రికి మనం అక్కడ ఉంటామనుకుంటున్నాను. ఏంటది? ఈ పాఠశాలది పార్క్ వ్యూ ఎడిటోరియం. ఏంటండి అది? పార్క్ వ్యూ హై, జూనియర్ హై. అది ఎక్కడో ఎంతమందికి తెలుసు? మంచిది. వారికి కొన్ని గుర్తులున్నావని అనుకుంటున్నాను. లేవా సహోదరు నెవిల్? ఇక్కడ నుండి అది 35 మైళ్ళు ఉంటుంది. అక్కడ ఒక గుర్తున్నది. రోడ్డుకు వెనకాలకు మీరు తిరగాలి. అది అందంగా పైకెత్తుగా ఉన్న భవనం. మీరు మీ భుజం చాచుకుని మీ నోట్స్ వ్రాసుకుంటానికి అనువైన స్థలం అది. మీరు అనుకున్న దానికంటే కొద్దిగా ఆనందిస్తారు. ఇక్కడ మందిరములోనైతే కూడికలో కొద్దిగా ఇరుగ్గా ఉంటుంది. అక్కడ విశాలమైన స్థలము, విశాలమైన పార్కింగ్ స్థలము ఉంది. కట్టుబడి ఉండే వాగ్దత్తము మనం చేయటకై వారికి ఒక చిన్న క్రమ పద్ధతి ఒకటి ఉన్నది. అదేంటంటే 6:30 వరకు ఆ స్థలానికి రాకూడదు. మరి ఏ సమయం
6:30కు మనము అక్కడ చేరుకోవడం అనేది మంచి ఆలోచనే. ఇక్కడ పట్టణంలో మరొక ఆడిటోరియం కూడా వారికి ఉన్నది. 6,000 మంది కూర్చొనవచ్చు అక్కడ. దీని మీద మనం నిజంగా సంతృప్తి చెందితే ఒక పెద్ద కుటుంబం కొరకై మరొకటి వారిస్తారు. బహుశా నేను విదేశం తిరిగి వచ్చిన తర్వాత ఎండాకాలంలో ఒకసారి అక్కడ కూటాల కొరకై వాడుకుందాం. కాబట్టి మనం కొంతమంది కూర్చోగలుగుతాం. ఎంతమంది అక్కడ కూర్చోగలుగుతారు? 4,000 మంది. కాబట్టి మనకు చాలా స్థలం ఉంటుంది. కాబట్టి ఆతురత పడిన అవసరం లేదు. కనుక 6:30కి రండి అక్కడికి. కాబట్టి ప్రతి ఒక్కరు సకాలంలో రాగలుగుతారు. అందము కూడా మీకు స్థలం మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది ఈ విధంగా ఎత్తుగా ఉంటుంది. మీ నోట్స్ తదితరమైన వ్రాసుకుంటానికి అనుకూలంగా ఉంటున్న స్థలం అది. ప్రభుచితమైతే అది అక్కడ ఆరంభం అవుతుంది. ఇప్పుడు ఈ రాత్రి బుధవారం ప్రార్థనా కూడిక కనుక స్థలమంతా నిండిపోయింది. కాబట్టి రేపు రాత్రికి ఆరంభించుకుంటే మంచిదని నేను ఊహిస్తున్నాను. ఎక్కువ మంది నిండిపోతారని నిరీక్షించి అది అద్దెకు తీసుకున్నాము. మనం అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళడం మంచిదే. రేపు రాత్రికి అక్కడకు వెళ్ళడం మంచిదేనా సహోదరు నెవిల్? అది మంచి అభిప్రాయం ఎంతమంది అనుకుంటున్నారు? కనుక మీకు చాలంత స్థలం అక్కడ ఉంటున్నది. అది ఎప్పుడూ అద్దెకు తీసుకునబడినది. ఇక్కడ మందిరంలోని కొందరు సహోదరుల వల్ల దాని అద్దె చెల్లించబడి ఉన్నది. అది ఒక రాత్రికి మనకు కేవలం $50 అద్దెకిచ్చారు. అది ఎంతో ప్రతి చోట అలాగుండాలన్న ఆశ. ఒక్క రాత్రి $50 ఒక కొత్త బిల్డింగ్ లో మంచి పరంజామ కలిగి ఉండి 50 మంది కూర్చుంటకు. మనం కానుకలు పట్టాలని అనుకుంటున్నాను. వారు మాత్రమే అది చెల్లించాలని మనం అనుకోకూడదు. వారికి తిరిగి చెల్లిద్దాం. అయితే మన ఖర్చులు మొదలైనవి మనం పొందుకున్న తర్వాత కానుక పెట్టడం ఆపుదాము. ఎవరైనా కొత్త వారు మనతో ఉన్నట్లయితే వారిని మనం బలవంత పెట్టడం, అలా అడుక్కునుట మొదలగునవి చేయకున్నట్లు ఒక పద్ధతిని పాటిద్దాం. మనం కానుకలు పట్టే పాత్రను పంపుదాము. అది భక్తిపూర్వకమైన పద్ధతే. నేను దాని ప్రయత్నం చేశాను. అనేక సార్లు కానుకల పాత్రను పట్టనే లేదు. అయితే అది ఫలితం లేకపోయింది. చూశారా? ఎందుచేతంటే ఇచ్చుట అనేది మన యొక్క భక్తిలో ఒక భాగమై ఉంటున్నది. అది మన యొక్క విధిలో ఒక భాగము కూడా. అది కేవలం ఒక డైమ్ కానివ్వండి, లేక ఒక పెన్నీ కానివ్వండి. కాబట్టి మీరు గుర్తుంచుకునండి, ఒక రోజున ధనవంతులు తమ ధనాగారం ఇచ్చుచున్న స్థలంలో ఒక పేద విధవరాలు అక్కడి నుండి వెళ్ళుట యేసు గమనించాడు. ఈ పేద విధవరాలు అక్కడికి వెళ్తున్నప్పుడు బహుశా ఆకలితోనూ తన 2 బిడ్డలు ప్రక్కనే నిలబడి ఉన్నారు. ఆమెకున్న ఆ 2 కాసులు ఆమె ఇచ్చినది. ఎవరు ఎక్కువగా ఇచ్చారు అని యేసు అడిగాడు. ఒకవేళ నేనే అక్కడ నిలబడి ఉన్నట్లయితే, సహోదరి అలా చేయవద్దు అని చెప్పి ఉండేవాడను. మాకు చాలా డబ్బుంది అని ఉండేవాడను. అయితే ఆయన మాత్రం ఆమెను ఆపు చేయలేదు. గమనిస్తున్నారా? దారి మార్గాన ఆమెకి ఘనమది ఒకటి ఆయన యుద్ధ ఉన్నదని ఆయనకు తెలుసు. కాబట్టి చూడండి, ఆమె వెళ్లే స్థానంలో ఆ మహిమలో ఆమెకి ఇల్లున్నది. ఆయన ఆమె నిలుపు చేయలేదు. ఆమె 2 కాసులు వేయటానికి ఆయన అనుమతిచ్చాడు. ఎందుకంటే అది ఆమె చేయాలనుకున్నది. కాబట్టి ఒక విధవరాలై ఉండి బిడ్డల ఉండి కేవలం జీవనము కోసము 3 కాసులే కలిగి ఉన్నది. ఆమె అది చేయాలనుకున్నది. ఆమె అది చేయాలనుకున్నది. కానీ గమనిస్తున్నారా? ప్రజలు ఇవ్వాలనుకున్నట్లయితే అది చేయటానికి నీవు అనుమతి ఇవ్వు. అయితే ఇక్కడ నిలబడి ఉన్న వారిని గురించి నేను తెలుస్తున్నాను. ఎవరిస్తారు $50, ఎవరిస్తారు $20 అని చెప్తారు ప్రజలు. అది నీ యొక్క బుద్ధి కుశలతకు చెరుపు చేయనది కావచ్చు. అది కూటాన్ని జరిగినకై డబ్బు చేకూర్చుని అని ప్రజలు గ్రహిస్తారని అనుకుంటాను. మేనేజర్లు ఆ విధంగా చేయటం నేను అనుమతి ఇవ్వను. నేను చెప్పాను, మీరు ఎప్పుడైనా అలా చేస్తారో మందిరానికి తిరిగి వెళ్లిపోవడం అది నా తరుణం అవుతున్నది. కనుక మనం అది చేయలేము. సంపూర్ణమైన భక్తిపూర్వకమైన పరిచయ జరుగుడుకై కానుక పాత్రను మనం పంపించవలసి ఉన్నది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి వారు ప్రతి రాత్రి కూడా కానుక పాత్రను పంపించవచ్చును. ఉదాహరణకి ఎలా ఉంటున్నది, ఇప్పుడు మనము కానుక స్వీకరించబోతున్నాం అని చెప్తే కానుక పాత్రను పంపుతారు వారు. అది దానికి అంతం అవుతున్నది. ప్రతి ఒక్క రాత్రి ప్రభు చిత్తమైనతే సంఘము కొరకైన ఒక ప్రత్యేక వర్తమానాన్ని ప్రభు నా హృదయంలో ఉంచి ఉన్నాడని నేను తెలుస్తున్నాను. అనేకమైన దినాలు నేను ప్రార్థనలో ఉన్నాను. అందులోనికి వెళ్ళాను. గత దినం ఒక గంభీరమైన అద్భుతము గోచరమైనది, బహు గంభీరమైనది. దాని గురించి మీకు చెప్పాలని నేను ఎంతగానో ఆతృతపడుతున్నాను. అందుకొరకు ప్రాముఖ్యమైన పాఠ్యాంశము అదే అని నేను అనుకుంటున్నాను. బిలీ అన్నాడు, వివాహము విడాకులు అని పిలువబడుతున్నది. ఒక గంభీరమైన పాఠ్యాంశము. మరి దాన్ని ఏ విధంగా సమీపించాలో నాకు తెలియదు. దాని గురించి ప్రార్థించడానికి నేను పైకి వెళ్ళాను. ప్రభు నన్ను కలుసుకున్నాడు. అది నా యుద్ధ లేదు. అయితే దేవుడు నాకు దానిని ఇవ్వవలసి ఉన్నది. అది ఇప్పుడు నా యుద్ధను ఉన్నది. దేవుడే నాకు సరైన జవాబు ఇవ్వాల్సి ఉన్నది. చూశారా? అది సత్యమే నాకు తెలుసు.
ఖచ్చితంగా ఇప్పటికీ నాకు అది తెలియదు. బహుశా ఆదివారం కూటమి నిలుపు చేయమని మన సహోదరులను నేను అడగొచ్చునేమో, నాకు తెలియదు. వివాహమైన స్త్రీలు తమ భర్తలతో కలిసి రావాలనుకున్నట్లయితే అది దానిపై ఆధారపడుతున్నది. కొన్ని విలువైన విషయాలను చెప్పవలసి ఉన్నది, సత్యాన్ని గురించి అవి ఏవో అనున్నవి. కాబట్టి మనం ఖచ్చితంగా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు దానిపైనే ఆధారపడదాం. అప్పుడు మీరు పొందుకోవలసి ఉన్నది. అప్పుడు సత్యమేదో మీరు తెలుసుకుంటారు. అది చేయాలని నేను ఆయన నమ్ముతున్నాను. నిన్నటి రోజు నేను రెస్టారెంట్ లో ఉండి భుజిస్తున్నాను. జరీ మొదలగిన వారు మీకై ఎదురు చూస్తున్నారు. వారన్నారు, అక్కడ ఉన్న వారిలో ఒక కుర్రవాడు ఇలాగన్నాడు, నేనెంతో బాగా ఈ వారం వస్తాను, లేక ఈ 2 వారాలు వస్తాను అన్నాడు. వారు ఇక్కడ బాస్కెట్ బాల్ లేక మరేదో ఉన్నది చెప్పాడు. బ్రెన్హామ్ కూడా ఒక కూట ఉండబోతున్నది ఇక్కడ. అతను చెప్పాడు, నేను చాలా మందికి ఆహారం పెడతాను అక్కడ ఉన్న ర్యాంచ్ హౌస్ మొదలైన స్థలాల్లో. వారెంతో హాయిగా ఉంటారు. వారు మిమ్మల్ని గురించి ఎంతగానో శ్లాఘిస్తూ ఎంతో మంచిగా చెప్పుకుంటున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అక్కడ ర్యాంచ్ హౌస్ మేనేజరు క్రితం దినం ఉదయం నన్ను కలుసుకున్నాడు. అరిజోనా నుండి 2:30కు నేను అక్కడికి చేరుకున్నాను. అతను నాతో ఇలాగుతున్నాడు, సోదరు బ్రహ్యామ్, ఇంకొక కూటమి కూడా మీరు పెట్టబోతున్నారని నేను విన్నాను అని అడిగాడు. నాకు ఇంకా కొంత మరింత సహాయం అని అన్నాడు. ఇంకా ఇలాగ చెప్పాడు, అలాగైతే నేను ఒక విషయం చెప్పవలసి ఉన్నది. అక్కడ నుండి వచ్చిన వారు చాలా మంచివారు అని చెప్పాడు. అది మిమ్మల్ని గురించి వింటానికి నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఎందుచేతనంటే మీరు నేను కనిన బిడ్డలు, లేక నా బిడ్డలను నేను భావిస్తున్నాను. కిడ్స్ అంటే ఈయన వారంటే మేకపేళకు వర్తిస్తుంది ఆ పదం. మీరు మేకలు కాదు, మీరు నా యొక్క గొర్రెలు. ఎలా ఉంది ఆ పదం? మీరు నా వల్ల మేపబడే ప్రభు యొక్క గొర్రె పిల్లలు. నేను దాన్ని చేయటానికి ఆయనే నాకు అనుమతించాడని నేను నమ్ముతున్నాను. మనం దారి మార్గాన ఉన్నటువంటి వారము. ఈ యొక్క వివాహం విడకల గురించి 7 ముద్రల సమయం మొదలుకుని నేను దీని గురించి మాట్లాడాలని ఆశించాను. చూడండి, అన్ని మర్మాలు కూడా బైబిల్ గ్రంథంలోని మర్మాలన్నీ కూడా 7 ముద్రలు తెరవబడటం వలన తెలియబడి ఉన్నవి. ఓ విధంగా పెద్దవాడిని అయిపోతున్న నేను ఇప్పుడు తలుస్తున్నాను. అది టేపుల మీద పెట్టడం మంచిదని నేను తలంచాను. ఒకవేళ ఏదైనా నాకు జరిగినట్లయితే అప్పుడు సంఘం ఆశ్చర్యపడవచ్చును. అతని మనసులో ఏమున్నదని, అతను చెప్తున్నది ఏంటి అని ఆశ్చర్యపడవచ్చును. ఈ పాఠములన్నీ కూడా ఎంతో కఠినంగా ఉపయోగిస్తవి. అయితే నేను అనుకుంటున్నాను, ప్రభు దయచేతను అది మీ యొద్దకు తీసుకుని రాగలనని నేను తలస్తున్నాను. ఆ తర్వాత ఏదైనా జరిగినట్లయితే, ఆయన రాకముందు నేను వెళ్లిపోవడం జరిగినట్లయితే, అప్పుడు మీరు దాన్ని రికార్డు మీద అనగా జ్ఞాపకార్థంగా వ్రాయబడిన వృత్తాంతం పైన పొందుకోగలుగుతారు. కొన్ని కొత్త పుస్తకాలు బయటకు వచ్చినవని నేను తలుస్తున్నాను. నేను సహోదరి వైల్ ను చూస్తున్నాను. డాక్టర్ ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. అతను ఇక్కడ ఉన్నాడా సహోదరి వైల్? బహుశా కూటమిలో అతను ఉండవచ్చును. అతను నాకు అనిపించట్లేదు. ఓహో, అవును, వెనకాల ఉన్నాడు. సహోదరు వైల్ ఒక పుస్తకాన్ని వ్రాశాడు. వారు 2 అని చెప్పారనుకుంటాను. సహోదరు వైల్, అవునది వాస్తవమా? ఇప్పుడు మీ యొద్ద 2 ఉన్నవా? 2 పుస్తకాలు? ఇప్పుడు నాకు తెలియదు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కాపీ పొందుకోవాలని నేను గ్రహిస్తున్నాను. ఆ విధంగా నేను అర్థం చేసుకుంటున్నాను. అందులో నేను అపార్థం చేసుకోవచ్చునేమో. తరువాత 7 సంఘకాలం ముగినై ఉన్నవి. అది వాస్తవమైన సహోదరు వేల్ ఇప్పుడు ముద్రణవుతున్నవి. మీరు ఇవి కావాలనుకుంటున్నా నాకు తెలుసు. మీ హృదయాల్లో ఉన్న పలు విధాన ప్రశ్నలకు వారు జవాబిస్తారు. ఆ తర్వాత 7 ముద్రలు తెరవబడ్డను మనం తీసుకోబోతున్నాము పుస్తకము రూపమున. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ రూపమును చదవగలుగుతారు, చదివి గ్రహించగలుగుతారు. నేను అనుకుంటున్నాను, అది చదివినప్పుడు మొదటిగా నేరుగా అది టేపు నుండే తీసుకుందాం. అది వ్రాయబడిన పద్ధతి కానివ్వండి, పలుకబడిన పద్ధతి కానివ్వండి. చూడండి, ప్రసంగాన్ని ప్రసంగించగలుగుతావు, అది ఒక పద్ధతి. ఆ తర్వాత పుస్తకంగా వ్రాస్తావు, అది ఇంకొక పద్ధతి. గమనిస్తున్నారా? నేను ఒక పాఠ్యాంశాన్ని గుర్తు చేసినట్లుగా సర్పం యొక్క సంతానం గ్రహిస్తున్నారా అని నేను చెప్పిన రీతిగా చూశారా? సరే, దాన్ని చదివేవారు నీవు దాన్ని తీసుకున్నట్లయితే సర్పం యొక్క సంతానం ఏంటి అని ఆశ్చర్యపోతావు. నీవు చూశారా? అది వారికి తెలియదు. క్రిస్టియన్ లేక ఇంకేదో స్థలంలోకి వెళ్ళినట్లుగా సంభవించినట్లయితే మనం బుద్ధులే ప్రజలమని వారు తలుస్తారు. కాబట్టి ఒక విధంగా నాకు సహకరించిన సహోదరు వేల్ ను నేను పొందుకున్నాను. ఒకే విధమైన తలంపు కలిగి ఉండటానికి, దానికి వ్యాకరణం చేయటానికి. అది నిజంగా వారికి అది మరుగ్గా ఉంటుంది. నిజమేనా? సహోదరు వేల్ దాని విషయం ఎంతో మంచి పని చేస్తున్నాడు. ఆ తర్వాత మన ప్రేమైన సహోదరుడు మరి కొంచెం ప్రేరణ కలిగి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అతను చెప్పాడు, అందులో సగముగా 2 పుస్తకాలు వ్రాయబోతున్నాడని అతను అన్నాడు. కాబట్టి అతడు 20వ శతాబ్దం ప్రవక్త అని ఒకటి, లౌకిక సంఘము అని అనుకుంటాను అని అతడు వ్రాశాడు.
రాత్రి బిలీ నాతో చెప్పాడు, ఈ దినం అనేక వేల సంఖ్యలో వచ్చినవని టెక్సాస్ నుండి ఒకరు తెచ్చారని చెప్పాడు. కనుక అవి ఇక్కడ ఉంటున్నవి అవేవో వాటిని గట్టి వారి ప్రేరణ చేస్తారనుకుంటాను. అవి పూచి తీసుకున్నారనుకుంటున్నాను. వస్తువు నాకు తెలియదు. అలాగైతే మీకు ఉచితంగానే ఇవ్వబడతవి. తద్వారా మా నిరీక్ష ఏదంటే మీరు ఆనందిస్తారు వాటిని గుర్చి. అలాగైతే వెనకాల ఉన్న సహోదరు వేలును కరస్పర్శ చేసి ఎంతగా అభినందిస్తారో అంతగా అభినందించండి. నేనైతే దాన్ని ఎప్పుడు చదవలేదు. నేను దాన్ని చదివినట్లయితే దాని గురించి నా మనస్సు మార్చుకోవచ్చు. కనుక నాకు తన్నున్నట్లయితే నేను ఈ వారంలో దాన్ని చదువుటకు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు బుధవారం రాత్రి కనుక అధికారికంగా మన యొక్క కూటమి రేపు రాత్రికి ఆరంభమవుతుంది. అయితే ఇక్కడ మీ మధ్య ఉంటాన్ని బట్టి అక్కడ ఇంటి దగ్గర నేను ఉండలేకపోయాను. మీరంతా ఇక్కడ ఉండటం బట్టి చూడండి, మీ బంధువులు లోపలికి వచ్చినట్లయితే వారిని కలుసుకుంటానికై దాని చివరికి వెళ్లిపోతారు. అవునా? నేను పరిగెత్తి వచ్చి జెఫర్సన్ విల్లకు మిమ్మల్ని ఆహ్వానించాలని తలంచాను. కనుక ఈ ఆఖరి వారము కాదు, క్షమించండి, నేను ఇంటి వద్ద నుండి వచ్చి 3 వారాలు అవుతుంది. అక్కడ ఆరిజోనా ప్రాంతంలో కొన్ని కుటాలు ఉన్నవి. కొంత విశ్రాంతి కొరకై నేను తిరిగి వచ్చాను. నేను వేట యాత్రకై వెళ్ళాను. నేను ఆరిజోనా రాష్ట్రంలోని ఖ్యాతిగాంచిన సింహాన్ని పట్టుకున్నాను. దాన్ని పట్టుకోవడానికై కలప చెట్ల గుండా 20 మైళ్ళు పరిగెత్తుకుని వెళ్ళాను. అయితే ఆలోచన చేస్తే ఇవన్నీ ఎలా జరుగుతాయి అన్నది నేను చిన్న పిల్లవాడినైన మొదలుకొని ఎన్నడూ తలంచలేదు. అక్కడ ప్రభు మాకు ఒక చిన్న స్థలాన్ని ఇచ్చాడు. కొన్ని నెలల నుండి మేము అక్కడే ఉంటున్నాము. పిల్లలను బడికి పంపుతున్నాము. నేను చిన్న పిల్లవాడిన ఇంటిని ఎమ్మి పూల్ ఈ రాత్రి ఉన్నాడనుకుంటాను. బహుశా పెద్ద జిమ్ వాళ్ళ నాన్న ఇక్కడ ఉండవచ్చును. మేము కలిసి బడికి వెళ్ళాము. నేను అక్కడనే కూర్చుంటూ నాకు గెత్తొస్తుంది. చిరిగిన బట్టలు తొడుక్కొని బొటన వేళ్లు బయటికి కాన్పిస్తున్న టెన్నిస్ బూటు తొడుక్కొని నేను అక్కడ కూర్చుని ఉన్నాను. ఒకరి కాగితం, ఒకరి దగ్గర ఒక పెన్సిల్, ఇంకొకరి దగ్గర అలా అడుక్కొని తీసుకున్నాను. నేను పద్యాలు వ్రాస్తూ ఉండేవాడను. ఇక్కడ ఉన్న శ్రీమతి ఓట్స్ ఈ మధ్యాహ్నం టేపు మీద తిరిగి చెప్పు అన్నది ఆమె దానిని. నా పాత ఫోర్డు కారు మీకు తెలుసు కదా, అది ఒక మంచి బండే. ఆమెన్నది, మంచిది, నీవు ఇప్పుడు దాన్ని మిస్టర్ ఫోర్డ్ కు పంపవలసి ఉంటుంది. అందులో నిజంగా చాలా నిజముందనుకుంటున్నాను అని నేను అన్నాను. ముందేమో గలగల శబ్దం చేసే గెలక గేరు రాచుకుంటా స్టీరింగ్ గేరుకు చైనా వారి గజిబిజి ఉన్నది. అయితే నేను ఎప్పుడు ఒకటి చెప్తుండేవాడును, నేను చేయగలిగింది ఒకటి, అది 4 చక్రాలు లెక్క తప్పకూడదు. అది నా కదలటానికి సరిపోయేంతగా ఉండాలి. దానిని కదిపి అందులో కూర్చుంటాను. నేను చెప్పాను. దాంతో కొండ ఎక్కుడు నేను ప్రారంభించితే నేను చేయగలననుకుంటా, నేను చేయగలను అనుకుంటాను, నేను చేయగలను అని అనుకుంటాను, నేను చేయగలను అని అనుకుంటాను అని చెప్పుకున్నట్లుగా నిదానంగా సాగి వెళ్తాను. ఆ తర్వాత బయలుదేరి నేను చేయగలను అనుకున్నానే, నేను చేయగలను అని అనుకున్నానే, నేను చేయగలను అనుకున్నానే మరొక పక్షాన్ని చెప్పేట్లుగా ఉంటుంది. ఆ విధంగా యాత్రికుని ప్రయాణం వలె మేము ఈ కొండ ఎక్కి వెళ్తూ ఉంటాం. ఈ విధంగా నేను వ్రాసిన ఒక చిన్న పద్యం నా దగ్గర ఉన్నది. నాకు కేవలం 12 సంవత్సరాల వయస్సే. ఆలోచించి నేను ఇక్కడ నిలబడి ఆ నీటి లోయలోని ప్రవాహం వైపు చూస్తూ ఉన్నాను. ఇక్కడ గుహ గదిలో కూర్చుని కిటికీలో గుండా గాజు కిటికీలో ఉండే చూస్తున్నట్లు కూర్చున్న సింహమును గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. చిన్న పద్యాన్ని గురించి నేను ఆలోచన చేస్తున్నాను. నేను తిరిగి వెళ్లి ఈ విధంగా దాన్ని తీసుకున్నాను. అన్ని విధాల ప్రేరణలో దేవుడు ఉంటాడని మీరు నమ్ముతున్నారా? దేవుడే ఒక పాట వ్రాయవలసి వచ్చను. దేవుడు పాటల్లో ఉంటాడని మీరు నమ్ముతున్నారా? యేసే అలాగ చెప్పాడు. కీర్తనలలో దావీదు చెప్పింది మీకు తెలియదా అని ఆయన దావీదును గుర్తింపు చేశాడు. అవునా? సాక్షాత్తు శిలువను గురించి చూడండి. నా దేవా నీవు నన్నేలా చేయవిడిచిదివి అని దావీదు 22వ కీర్తనలో పాడి ఉన్నాడు. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, వారు నా చేతుల్లోనూ పాదముల్లోనూ పొడిచిరి. అది ఒక పాట. అవునా? కీర్తనలు అనగా పాట. ఈ పద్యంలో ఏం జరిగిందో చూద్దాం. అక్కడ కూర్చొని ఒక చిన్న కుర్రవాడు ప్రక్కనున్న వారి యొద్ద కాగితం ఒకటి తెచ్చుకుని నేను చెప్పాను, నేను ఏకాకిని, ఆ యొక్క దక్షిణ పడమర దిక్కునకు నేను బహుదూరపు ఏకాకిని, కొండ శిఖరం పైగా పడుతున్న అగాధమైన ఆ నీడలకు నేను దూరస్తుడను. దొంగలా పొంచి ఉన్న చోడేళ్లాంటి ఆ జంతువును నేను చూడగలుగుతున్నాను. పొడవైన గడ్డిలో అరుపు అరుస్తున్న తోడేలి కూతలు నేను వినగలుగుతున్నాను. ఎక్కడో ఎత్తైన ప్రవాహంలో సింహం యొక్క గర్జన మొర్ర నేను వినగలుగుతున్నాను. ఆ దూరాన ఉన్న అరిజోనాలోని క్యాటిలోనా పర్వత శిఖరాలలో అది నేను కనుగొన్నాను. 40 సంవత్సరాల క్రితము నేను అక్కడే లోయ ప్రవాహం దగ్గర కూర్చుని ఉన్నాను. ఆ సింహం ముఖాముఖిగా నన్ను చూస్తున్నది. ఓహో దేవా, నదికి ఆవల ఒక చోట ఒక దేశం ఉన్నది. స్నేహితులారా, అది అక్కడే ఉండవలసి ఉన్నది. చూశారా? దాని గురించి ఎంతో చెప్పబడుతున్నది. ఈ విషయాలన్నీ కూడా కేవలం మిథ్య కాదు సుమా, అవి వాస్తవమైనవి, అవి నిజమైనవి. ఎవరితోనైతే నిత్యము అక్కడ జీవించాలని ఆశిస్తున్నానో అట్టి వారితో ఈ రాత్రి అందున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను.
ఎక్కడైతే వ్యాధి ఉండదో, మరణం ఉండదో, ఎడబాటు ఉండదో ఆ స్థలానికి అప్పుడు ఇక యాత్ర అనేది ఇక ఉండదు. వాక్యం అనేది చదవబడకుండా ఏ కూటము ఉండదని నేను తలుస్తున్నాను. నేను ఎక్కి నడుచుకుంటూ వచ్చాను. సహోదరు నెవిల్, నీవు నాతో మాట్లాడుకుంటున్నావని బిల్లి చెప్పాడు. వాస్తవమేనా? నీవు నాతో మాట్లాడాలని. సహోదరు నెవిల్, నేను కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను అనుకుంటున్నాను. అయితే అదెంతో మంచిదిగా నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి పాటలు మొదలగునవి సంసిద్ధపరచుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా పాడాలనుకున్నట్లయితే సహోదరు నెవిల్ దర్శించండి. అప్పుడు వెంటనే మీరు అది పొందుకుంటారు. ఆరంభానికి అర్ధగంటకు ముందే దాన్ని పొందండి. తర్వాత నేరుగా ఈ గంభీరమైన వర్తమానంలోకి వెళ్దాము. ప్రభు ఏమి చెప్తాడో చూద్దాం. నేను నమ్ముతున్నాను, సత్యాన్ని కలిగి ఉన్నామని నేను నమ్ముతున్నాను. దాని నేను సంతృప్తి కలిగి ఉంటున్నాను. నిజంగా సంపూర్ణ నిశ్చయంగా గోధుమ తొక్క నుండి లాగివేయబడుతుందని నేను నమ్ముతున్నాను కాదా? చూడండి, దాని మీద నేను కొద్దిగా పీటిక ఇవ్వవచ్చును. రేపు రాత్రి గోధుమ నుండి తొక్క ఏ విధంగా పెరికివేయబడుతుందని చూద్దాం. అయితే గోధుమ కుమారుని సన్నిధానంలో ఉండవలసి ఉంటున్నది. అది పరిపక్వత చెందుడు కొరకై. స్నేహితులారా, అందుకొరకే మనం ఇక్కడ ఉంటున్నాము. కుమారుని సన్నిధిలో ఉండు. ఇక్కడ మన చిన్న మంద క్రీస్తుకు ఎంతో పరిపక్వత చెందినంతగా, ఆయన యొక్క బల్ల మీద రొట్టెగా మారేంతగా ఉండు. అదే నేను కావాలనుకుంటున్నాను. మనం ఇప్పుడు వాక్యాన్ని సమీపించక ముందు పద్యాలు తదితరమైన వర్ణించిన తర్వాత తిరిగి ఇప్పుడు ప్రార్థించుకుందాం. ఆ తర్వాత ఒక పాఠాన్ని తీసుకుందాం. ప్రేమని యేసు, నీ కొరకే కనిపెడుతుండగా ఈ కొద్ది మాటలను ఈ రాత్రి మాకు సహాయం చేయండి. ప్రభువా, నీ కృపా కరుణలు మాతో ఇంచమని మేము ప్రార్థిస్తున్నాము. మా హృదయాలను మెత్తన చేయండి. ప్రతి విధమైన ముళ్ళతుప్పలను, గచ్చతెగలను, పలు విధాలైన తొక్కలను వెనుకకు నెట్టివేసి శుభప్రదమైన దేవుని సూర్యకాంతి వాక్యం పైన పడును కాక ప్రభువా. రక్షితమైన వారు ఇక్కడ ఉండకున్నట్లుగాను, అందరూ దేవుని రాజ్యమందు ఉండు రీతిగాను అటువంటి కూడికను మేము కలిగిద్దుము కాక. తండ్రి, ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిసం లేని వారిగా ఉన్నారో వారు దాన్ని పొందుకుందరిగాక. ఈ కాలంలో మేము ఎరుగవలసి ఉన్న ప్రతి విధమైన గంభీరమైన మర్మము మా ఎదుట అది తెరవబడు కాక ప్రభువా. మేము దేవుని యొక్క వివరణ చూడగలుగుతాము. తద్వారా ఎలాగ మేము నడవలను, ఎలాగ మేము ప్రవర్తించవలో తెలుసుకుంటాము. మమ్మల్ని మేము సరిచేసుకుని వాక్యానికి అనుకూలమైన నియమావళిని మా దేహంలోని అవయవులకు తెచ్చుకుంటాము. తద్వారా ప్రభుని యేసు ఆసన్నముకు ఈ దినాన ఎలాగూ జీవించాలో మేము నేర్చుకుంటాము. ప్రభువా, ఈ రాత్రి వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు కొద్ది విద్య ద్వారా ఇతరుల ఉచ్చారణకు చదవచ్చునేమో. అయితే ప్రభునిదేవా, అక్కడి నుండి సందర్భ తాత్పర్యాన్ని నీవు మాత్రమే తీసుకుని రాగలుగుతావు. నీ ఒక్కడు మాత్రమే అది చేయగలుగుతావు. అది చేయుటకు నరునికి మరొక మార్గము లేదు ప్రభువా. అది నీ చేతుల్లోనే పెట్టబడుతుంది. కాబట్టి నీ వాక్యమున మరుగైన కార్యాలను ప్రతి రాత్రి మాకు దయచేయండి. తద్వారా మేము మంచి క్రైస్తవులమై మేము జీవిస్తున్న కాలానికి తగినట్టుగా క్రైస్తవ్యానికి ఆదర్శంగా ఉండటానికి అనుగ్రహత చూపండి. ప్రభుని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. మరిప్పుడు మీ యొక్క బైబిల్ గ్రంథముల నుండి యోనా పుస్తకాన్ని మీరు తీయాలని నేను కోరుతున్నాను. మనం ఇప్పుడు కూడా యోనాను గురించి ఒక తప్పిపోయిన వాడని మరి ఇంకేదేదో మాట్లాడుతుంటాం. నేను ఇప్పుడు కూడా యోనాను తీసుకుంటాను. యోనా తప్పిపోయిన వాడని నేను అనుకున్నాను. నేను దానిని నమ్మను. కొన్నిసార్లు మనం ఈ విధంగా చెప్తుంటాము, అతడు ఒక యోనా అని. అయితే ముందుగా నేను చెప్పాను, ఇంకొక విధంగా యోనాకు ఒక స్థానం అనేది ఉందని నేను తలంచినది చెప్పాను. యెహోవాకు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధుల నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అది ఒక విషాదమైన అర్థము కాదా? యెహోవా సన్నిధానం నుండి పారిపోతున్న ఒక మనిషి. అది నా యొక్క పాఠ్యాంశము. ప్రథమంగా దీన్ని గురించి మనం ఆలోచించేద్దాం. యోనా ఈ గంభీరమైన విషయాన్ని ఎందుకు చేస్తున్నాడంటే దానికి ప్రాముఖ్యమైన కారణం ఏదంటే అతడు ఒక యూదుడు. ఒక అన్యుల పట్టణానికి వెళ్లి దాని వ్యతిరేకంగా కేకలు పెట్టుకై అతను పిలువబడ్డాడు. వారు అతన్ని చేర్చుకోరని అతను తలంచాడు. ఎందుకంటే అన్యులు ఈ విధంగా తలంచవచ్చు, ఈ యూదులైన వానికి మాతో పనేంటి అని.
అయితే గమనించండి, ఇక్కడ ఒక గొప్ప విషయం మనకి ఇవ్వబడుతుంది. ఏదనగా దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు, కానీ ఆయన అన్యులకు సహా దేవుడై ఉన్నాడు. సర్వ మానవాళికి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన కేవలం యూదులు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు యూదులు అని పిలువబడుతున్నారు. వారు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకై ఏర్పాటు చేయబడ్డారు. ఆ కారణం ఎదురుగా వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడట కొరకై దాని వారి గైకోలు లేకపోయేది. ఆ ప్రజల ద్వారా ధర్మశాస్త్రం వారు గైకొనలేరని ఆయన చూయించాడు. ఆయన నీతిగల దేవుడు. ధర్మశాస్త్రం నీతిని కోరుతుంది. అయితే ధర్మశాస్త్రం మానవుని బయటకు తెచ్చుట కొరకై ఎటువంటి కృప ధర్మశాస్త్రంలో లేదు. ధర్మశాస్త్రం వలన ఎలాంటి రుణము చెల్లించబడదు. అయితే ఆ రుణాన్ని చెల్లించుట కొరకై అది కృపా కనికరాన్ని తీసుకుంటున్నది, లేదా ధర్మశాస్త్రము దానికి మనల్ని లోబరుస్తుంది. ఈ పట్టణంలోకి వెళ్ళి కొరకై యోనా పంపించబడ్డాడు. యోనా బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ప్రవక్త. ఇక్కడ మనందరికీ ఒక ఉదాహరణ ఉంటున్నది. మనందరికీ కూడా మనమంతా ఏదో ఒక దాని కొరకై పరిగెత్తుతుంటాము. ఇబ్బందుల్లో మనం పారిపోతుంటాము. బాధ్యతలు వదిలి పారిపోతుంటాము. మనమంతా కూడా అలా చేయటానికి అధోముఖులమై ఉంటాము, అనగా ఐషత చూపుతాం. దానికి నిలబడి ఎదుర్కొంట కంటే, దానికి నిలబడి ఎదుర్కొంటూ కంటే పారిపోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాం. చూసారా, మనమే పారిపోయిన వారిగా మనం చూస్తాం. కొన్నిసార్లు పని చేయకుండా పారిపోతాం. మనం పరిచయం చేయటానిక ఇష్టపడం. కొన్నిసార్లు కొందరు అనుకుంటుంటారు పని చేయకూడగానే తాము జీవించవచ్చును అని తలస్తారు. అయితే నేను అనుకుంటాను దానికి జవాబు స్థలముల ద్వారా చెప్పబడినది, చీమలను కనిపెట్టడం ద్వారా. ఇది మీకు తెలుసా? వారు చెప్పారు, ఆ చిన్న చీమ ఆ పని చేసి కూర్చోకున్నట్లయితే శీతాకాలంలో తినడానికి దానికి ఏమీ ఉండదట. కనుక ప్రతి ఒక్కరూ పని చేయవలసి ఉన్నది. మనం చేయవలసినవి అనేకం ఉన్నవి. అనేకమైన బాధ్యతలు మనం ఎదుర్కొనవలసి ఉన్నది. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతను స్వీకరించవలసి ఉంటున్నది. నీవు పెళ్లి చేసుకునేటప్పుడు నీ భార్య నీవు ఎన్నిక చేసుకోకముందు, లేక నీ భర్తను నీవు ఎన్నిక చేసుకోకముందు నీ ఒక బాధ్యతను స్వీకరించవలసి ఉంటున్నది. కాబట్టి నీవు జ్ఞప్తించుకో, ఒకవేళ నీ ఒక గృహాన్ని కట్టవచ్చును, అది ఒక అందమైన గృహము. ఆ తర్వాత ఒక వివాహితగా నీవు గుర్తించుకో, బిడ్డలను పెంచవలసిన బాధ్యత నీకున్నదని నీవు గుర్తించుకో. ఆ అందమైన గోడలపైన వారి చిన్న మురికి చేతి ముద్రలు పడబోతామని నీవు తలంచవలసి ఉన్నది. ఆ తర్వాత నీ బిడ్డలను నీ విద్యావంతులుగా చేయవలసిన బాధ్యత నీకుంటున్నది. బట్టలిచ్చి భోజనం పెట్టవలసిన బాధ్యత నీకుంటున్నది. ప్రతిదీ కూడా ఒక బాధ్యతే. బాధ్యత అనేది మనము తరస్థించినప్పుడు దాన్ని తప్పించుకోవడం చాలా సులభం. వివాహం అన్నది ఒక బాధ్యతని మనం చూశాము. అన్ని విధాలది బాధ్యతే. అన్ని విధాలు కూడా ఇది చెప్పడానికి కొంత కఠినంగా ఉంటున్నది. అయితే ఇది సత్యమైన విషయం. అది వినగా అనేక సార్లు దైవ సేవకులు వారు నిజ దేవుని వాక్యం ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు దాంతో నిలబడటానికి వారి బాధ్యతను దాటవేస్తారు. వారు ఆ బాధ్యతను వారు దాటవేస్తారు. మానవుడు ఎలా దేవుని వాక్య సత్యమును ముఖాముఖిగా వారు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు ఆఖరి సఫలత వచ్చే వరకు మనం వంగిపోతుంటాం. కొద్దిసేపటి క్రితం నేను నా యొక్క మేనల్లుడితో నేను మాట్లాడుతున్నాను. అతను ఒక కెథోలిక్. నేను ఆ కుటుంబానికి యేసుక్రీస్తునామమున బాప్తిసం ఇచ్చాను. ఇక్కడే కొన్ని సంవత్సరాల క్రితమే ఒక అమ్మాయితో కలిసిపోయి కథాలిక్ గా మారిపోయాడు. అతని యొక్క తల్లి చనిపోతున్నప్పుడు నేను ఆమె చేయి పట్టుకుని ఉన్నాను. ఆమె నాతో తన ఆఖరి మాటలు చెప్పినది, మెల్విని గురించి జాగ్రత్త తీసుకో అని అన్నది. అతను అలాగే కలలు కంటూనే ఉన్నాడు. ప్రతి దినం కూడా అంతే. గత వారం అతను కలలు కంటూనే ఉన్నాడు. బిల్ మామా, నీ మందిరంలోకి నేను నడుస్తూ వస్తున్నాను. నీవు ప్రసంగిస్తూ నిలబడి ఉన్నావు. నేను పరిగెత్తి వచ్చి పశ్చాత్తాపం పొందుదామనుకుంటున్నాను. నేను మేలుకున్నాను అని చెప్పాడు. నేను తప్పు చేశాను అని చెప్పాడు. నేను అన్నాను, మెల్విన్, నీవు దానికి అర్థం చెప్పడం అవసరం లేదు. నీవెక్కడికి నువ్వు చెంది ఉన్నావో అది నీ యొక్క స్థలం. అవునా? చూస్తున్నారా? అయితే బాధ్యతలు మనం ఎదుర్కొని చూస్తున్నప్పుడు అది చేయడానికి కొన్నిసార్లు సంశయిస్తుంటాం, లేక నిరాకరిస్తుంటాం. ఒక తండ్రిగా బాధ్యతలను గైకొట్టుకునిపై నీ కుమారుని శిక్షించు. ఆ చిన్నపిల్లలైన మీరు అది చేయకుండా ఉంటారు. అయితే ఒక తల్లిగా ఆ బిడ్డని పెంచడం నీ బాధ్యత ఉంటున్నది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీ కుమారుని శిక్షించడం మానుకొనకము, లేనిలా అతడు పాడైపోతాడు. అది లోకంలో ఉన్న ప్రతి తత్వవేత్త దృష్టిలో మంచిదే అవుతుంది. అది ఇంకా దేవుని సత్యమే అయినది. అది ఎక్కువగా అవలంబన అవుతున్నట్లయితే ఈనాడు లోకంలో జరుగుతున్నటువంటి రకరకాల మురికి చిన్న పిల్లల పాపం మనకుండదు. అయితే ఎంతో కాలం క్రితమే గృహం యొక్క బంగారు చట్టం విరిగిపోయినది. బిడ్డలు ఏమి చేయాలనుకుంటున్నారో దానికి అనుమతించడం. అయితే చిట్టు చివరికి దైవ సేవకులు సహా
సత్యం ఎదుర్కొంటలో అది ఆసన్నమైనప్పుడు దాని నుండి తప్పుకుంటారు. అది వారు ఎదుర్కొన్నట్లుగా వారు అనుకోరు. అనేక సార్లు అనేక మంది నా ఎద్దుకు వచ్చి ఇలా చెప్తుంటారు, సహోదరు అబ్రహాం, అది సత్యమేనని నాకు తెలుసు, అయితే నేను అది చేసినట్లయితే నన్ను సంఘంలో ఉండి బయటకు నెట్టివేస్తారు. ఏంటది? నీవు చేయనట్లయితే వాళ్ళు తన్నివేయబోతారు పైన సుమా. అందుచేత నువ్వు ఎక్కడో ఒక చోట తన్నివేయబడవలసి ఉంటున్నది కనుక దాని నుండి పారిపోడుకు బదులుగా నీవు దాన్ని ఎదుర్కొనవలసి వచ్చిన్నది. నేను ఇక్కడికే వెళ్తాను, నేను వెనుకకు వెళ్ళను అని చెప్పి పారిపోవద్దు. వెనక్కి వెళ్ళు. నిజం, దాని గురించి ఇంకా విను. లేఖనాలు పరిశోధించి యేసు చెప్పాడు, లేఖనాలు పరిశోధించండి, వాటిలో నిత్యజీవం కలని మీరు తలంచుచున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నవి. అయితే ప్రజలు దాన్ని ఎదుర్కొంటానికి నిరాకరిస్తున్నారు. దేవుని యొక్క సన్నిధానంలోకి తీసుకుని రాబడి దేవుడు వాగ్దానం చేసిన దాన్ని చూడు. దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చబద్ధుడై ఉంటున్నాడు. ఆయన వాగ్దానం నెరవేర్చడం చూడగానే ప్రజలు ఈ గడియ యొక్క వర్తమానం నకలను స్వీకరించుటకై ప్రజలు భయపడిపోతారు. అన్ని చోట్ల అది మనం చూస్తున్నాము. లూథరన్ మీ విషయం ఏంటి? వారు నీతివంతులోనికి వస్తున్నప్పుడు లూథరన్ సత్యాన్ని ఎదుర్కొంటానికి ఎంతమంది లూథరన్లు భయపడ్డారు, ఎంత ప్రయాసపడ్డారో చూడు. మీరు చివరికి యేసుక్రీస్తును అంగీకరించిన కొరకై లేక లూథరన్ల అవుట కొరకై మీ ప్రాణాలే ప్రణమిల్లారు. మెథడిస్టు వారిని మీ వైపు చూడండి, ఏ విధంగా అనుకుంటున్నారో. మీరంతా పరిశుద్ధ గుండ్రాలుగా పిలువబడ్డారు, అది మీకు తెలిసి నేను అనుకుంటాను. వారు ఆత్మ కింద ఉన్నా లేక ఆత్మ ఆధీనంలో ఉండి ముందుకు వెనుక్కు చురుగ్గా కదులుతున్నట్లయితే వారు ఈ ఇడ్పు వారు అని పిలిచారు. కాదు, వారు పెద్దకొస్తూ వారు కాదు. ఎంతో కాలం ఉన్నప్పటి నుండి ఉన్న మెథడిస్టు వారు వారు ఏడవబడి వణిగిపోతూ దేవుని శక్తి చేత వారు పడిపోయినప్పుడు వారి ముఖాలపైన నీళ్లు చల్లారు, విసిరిగడలు పెట్టి విసిరారు. ఎందుకంటే వారు చనిపోయారు అని తలంచారు. వారు మీరు ఒక పరిశుద్ధ గుండ్రాల గుంపుగా లెక్కించబడ్డారు. మీరు మీ యొక్క తల్లులు తండ్రులు దాన్ని అంగీకరించారు, సత్యాన్ని సాక్ష్యాలను ఎదుర్కొన్నారు లేదా దాన్ని తృణీకరించారు. వరాలు తిరిగి పొందుకున్నటువంటి పెంతెకొస్తేవారైన మీరు, మీ సంగతి ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చి ఆత్మిక వరాలను సంఘం తిరిగి పొందుకుని భాషలతో మాట్లాడుతున్నప్పుడు జరిగిన సంగతి ఏంటి? మెథడిస్టు వారు మిమ్మల్ని బయటకు నెట్టివేయటకు కారణమేంటి? అది వారు లాగా చేశారు. దాన్ని మీరు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు అది మీరు ఒకటి చేయవలసి వచ్చినది. మరియు ఈ సంగతి బయటకు వచ్చినప్పుడు, అనగా యేసుక్రీస్తు నామమున బాప్తిసం కూర్చున్న అది సత్యమే అని మీరు చూశారు కదా. దాని గురించి మీరు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు లేదా ఒకటి చేయవలసి ఉన్నది. నీకు ఒక బాధ్యత ఉండవలసి ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ ఎదుర్కొనవలసి ఉన్నది. మంచిది, నీవు దాన్ని చూసినప్పుడు ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ దేవుని యొక్క వాక్యములోని వాగ్దానాలు అని నీవు చూసినప్పుడు నీవు దాన్ని ఎదుర్కొంటాయో లేక దానికి దూరమవుతాయో అది నీ యొక్క బాధ్యత ఉంటున్నది. నీవేదో తటస్థంగా ఉండలేవు సుమా. దాన్ని గురించి నీవు ఒకటి చేయవలసి ఉన్నది, ఒక కదలిక జరగవలసి ఉన్నది. నీవు మందిర ద్వారం గుండా లోపలికి వచ్చి ముచ్చిల్లాంటి వ్యక్తిగానే నీవు బయటికి వెళ్ళలేవు. నీవు దూరంగా అయినా వెళ్ళిపోవాలి లేదా దేవునికి సమీపంగా నీవు రావాలి. ప్రతిసారి నీవు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అలాగుంటుంది. ఇలాంటి విషయాలను ప్రజలు తప్పించుకోవడం ఎంతో సులభం. రేపు రాత్రి నుండి అధికారికంగా జరగబోతున్న కూడికల్లోకి మనం వెళ్తుండగా మనం అది ఆలోచన చేయాలని ఆశిస్తున్నాను. ఒకటి ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు దాని గురించి ఏదైనా ప్రశ్న ఉంటే మీరు దాన్ని గమనించాలని నేను కోరుకుంటున్నాను. దాని గురించి ఒక ప్రశ్న ఉంటే దాని గురించి ఒక జవాబు కూడా ఉంటున్నది. ఉదాహరణగా, నేను పశ్చిమ దిశకు వెళ్తున్నాను అని అన్నాను. మీరు ఈ మార్గాన్ని చూపించారు. మొదటిగా ఏమి జరుగుతుందో తెలుసా? నా గురితో నేను నిటారుగా వెళ్తాను, నేను వాయవ్య దిశకు వెళ్తాను. ఒకరు ఈ మార్గాన్ని వెళ్ళమని నాకు చెప్తే నేను ఆ మార్గాన్ని వెళ్ళినట్లయితే ఏమి జరుగుతుంది? నా గురిని నేను దాటిపోతాను, నేను నైరుతి దిశకు వెళ్తాను. ప్రశ్న ఎంతవరకు ఉంటుందో అంటే మార్గము పశ్చిమైనట్లయితే ఒక చోట దానికి సరైన జవాబు ఉండవలసి ఉంటున్నది. బైబిల్ యొక్క సత్యాన్ని గురించి ఈ ప్రశ్నలు సమస్యలు మనం ఎదుర్కొన్నప్పుడు ఒక చోట దానికి సరైన జవాబు ఉండవలసి ఉంటున్నది. అవును, అది అక్కడ ఉండవలసి ఉన్నది. ఒకటి బహిర్గతమవుట మనం చూస్తున్నప్పుడు అదంతా బుద్ధిహీనత, అలాంటి దాన్ని నేను నమ్మలేను, నేను దాన్ని నమ్మలేకున్నాను అని చెప్పి పారిపోవట కంటే ఎందుకు నీవు బైబిల్ తీసుకొని కూర్చొని దాన్ని ఎదుర్కొనకూడదు? దాన్ని చదువు, దాన్ని చూచుడు కొరకు ఇప్పుడు కుటుంబం నీవు కూర్చుని ఉన్నావు. వాక్యముతో దాన్ని పరీక్షించు, వాక్యముతో దాన్ని పరీక్షించు, వాక్యాన్ని పరీక్షించు, దాన్ని తెలుసుకుని సత్యం చెప్పుటకు అది ఒకటే మార్గము, వాక్యమే. అది ఆదికాండం నుండి ప్రకటన వరకు అది సత్యాన్ని చెప్పవలసి ఉన్నది. సమస్తమైన బైబిల్ గ్రంథానికి క్రీస్తు ప్రత్యక్షత ఉంటున్నాడు. ఆయనలోని సర్వ సంపూర్తి ఉండి యేసుక్రీస్తులోనే బైబిల్ అందలి అన్ని ప్రవచనాలు నెరవేర్చబడి ఉన్నవి. ఎందుకంటే ఆయన శరీరంలో ప్రత్యక్షమైన దేవుడు ఆయన. మనం ఈ విషయాలను చూస్తున్నప్పుడు
ఇవి ఎదుర్కొనడానికి మనం కూటానికి వస్తున్నప్పుడు దేవుని ఆత్మ కదలిక అతీతమైనదిగా జరుగుతా చేయబడుట మనం చూస్తున్నప్పుడు బైబిల్ను చూచి ఈ ఘడికి వాగ్దానం చేయబడింది అని మనం చూడగలుగుతాము. తరువాత ఈ విషయాలు మనం చూచి దాన్ని అంగీకరించవలసిన బాధ్యతను మనం ఎదుర్కొనవలసి ఉన్నది. నా అర్థం మనమే అని అది నా యొక్క భావం. అనేకులు సానుభూతి కలిగి ఉంటారు, అనేకులు ఇది అర్థమే అని చెప్తారు. నీవు బాధ్యతను స్వీకరించు అనేదే అది కాదు సుమా. నేను చెప్పిన రీతిగా నేను ఎవరిస్తున్నా పోయి పెళ్లి చేసుకోవడం కొరకై భార్యని వెతికినట్లుగా ఉంటున్నది. ఒక ఇల్లాలికి సంబంధించిన అన్ని హంగులున్న ఒక స్త్రీ అక్కడ ఉన్నది. ఆమె నైతికంగా ఒక రాణి, మంచి వ్యక్తిత్వం కలిగిన ఒక నిజమైన క్రైస్తవ స్త్రీ. నాకు ఒక మంచి భార్య కావాలని నేను తలంచిన ప్రతి విషయం ఆమెలోనే ఉన్నది. ఆమె ఎంతో పరిపూర్ణమైనది, మంచిదని నేను చెప్పినప్పటికీ, ఆమె నిజంగా మంచిదై ఉన్నప్పటికీ, ఆమె నా భార్యగా చేసుకునే బాధ్యతను నేను స్వీకరించే వరకు ఆమె నాది కానే కాదు. అలాగుంటుంది వర్తమానం. నీ విధంగా చెప్పవచ్చు ఇదే సత్యమని, ఇంకా ఇది అది ఇంకేదో చెప్పవచ్చు. నేను దాని మీద సానుభూతి కలిగి ఉన్నానని చెప్పవచ్చు. అది సత్యమే నీవు చెప్పవచ్చు. అయితే నీవు దాన్ని స్వీకరించవలసి ఉన్నది. అది నీకు భాగమై ఉండాలి. నీవు దానిలో భాగమై ఉండవలసి ఉన్నది. అప్పుడే అది నీదవుతుంది. నీవు కోరుకున్న ఈ స్త్రీనే నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు మీరు ఒకటవుతారు. ఆ విధంగా నీవు క్రీస్తుతో ఉంటావు. ఆయన వాస్తవాన్ని నీవు చూచినప్పుడు, ఆయన ప్రత్యక్షముడు నీవు చూచినప్పుడు, అప్పుడు నీవు ఆయనలో ఒక భాగమై ఉంటావు. ఆయన నీలో భాగమై ఉంటాడు. మీరిరువురు కలిసి నీవు వర్తమానములో భాగమై ఉంటావు. ఓ ఈ దినపు యోనాల కొరకై ఎన్నెన్నో సంఘశాఖ ఓడలు తర్షీషుకు వెళ్తున్నప్పటికీ 900 ఇంకో ఎన్నెన్నో సులువు దాన్ని తీసుకుని వెళ్లే ఓడలు దాన్ని ఎదుర్కొనడానికి చూడకు అన్నిడుకోబడిన దాన్ని తీసుకుని వెళ్ళుటకై యోనా మనస్కరించలేదు. మీరు మారు మనసు పొందినట్లయితే 40 దినాల్లో నశించిపోతారు అనే క్రూరమైన వర్తమానాన్ని అతడు తీసుకుని వెళ్ళటకు ఇష్టపడ్డాడు. అది చేయుటకు అతడు ఇష్టత చూపలేదు. అతడు ఇలా తలంచాడు, అన్యులు తనకేమైనా చేస్తారేమని చెప్పుటకు అది కష్టమైన తలంచాడు. అయితే అతడు దానినే ఎదుర్కొనవలసి ఉండేను. గమనిస్తున్నారా? అయితే అతడు సులభమైన ఓడని ఎక్కి తర్షీషుకు వెళ్లిపోయాడు. నిద్రపోవడానికై ఓడ ఎక్కి స్థూల భాగానికి వెళ్లిపోయాడు. సులభమైన దాన్ని స్వీకరించాడు. అది ఒక సులభమైన మార్గము. అది ప్రజాదరణ కలిగి ఉన్న మార్గము. ప్రతి ఒక్కరూ నీ వీపు తట్టి నువ్వు మంచి అబ్బాయివి అని చెప్పబడే సులభమైన మార్గం అది. ఇది ఫలానే వారు అని లోకం నేను చూసినటువంటి మార్గం. అది ప్రజాదరణ గల మార్గాన్ని వెళ్ళటం సులభం. అయితే ఒకటి వ్యత్యాసకరమైన నీవు చేయవచ్చున్నప్పటికీ నీవు ఒప్పుకోలు చేసిన ఒక దాన్ని ఆ సత్యము కొరకై నీవు నిలవబడవలసి వచ్చినప్పుడు అక్కడ నీకు కఠినమైన స్థానం అదే. అక్కడే నీకు తోముడు లేక రుద్దుడు ఎదురవుతుంది. అది అక్కడే ఉంటున్నది. ఓ ఆ పాత పట్టణం మనం తరచూ పాడుతూ ఉన్నట్లు సముద్రం నిమ్మలంగా ఉన్నప్పుడు ఓడ ప్రయాణం ఎంత సులభమో యెహోవా బలమైన బాహువును నమ్ముకుంటా అలాగా ఉంటుంది. అయితే అలలు పైకెగ్గని గాలి దెబ్బల చేత అలలు కొరడా దెబ్బలు కాని అప్పుడు ఏం చేస్తావు? ఒకప్పుడు ఒక స్త్రీ చెప్పారు, గుర్రం బళ్ళు ఉండే దినాలు అవి. గుర్రం వెనక భాగాన కొట్టు, గుర్రం పరుగులు తీస్తుంది మందిరంలో నుండి. అలా చెప్పబడింది. నీవేం చేస్తావు? తీగలు తెగే వరకు నేను యెహోవా యందు నమ్మిక ఉంచుతాను. ప్రభువును నమ్ముకునే సమయం అదే. ఆ బంధాలు తెగిన తర్వాత తీగలు తెగే వరకు నీవు నమ్మిక ఉంచాలి. అవును. కాబట్టి తర్షీషుకు వెళ్లే అనేకమైన సులభమైన మార్గాలున్నవని మనం చూశాము. అవి ఎంతో సులభమైనవి, బాధ్యతలు లేనివి. అవి ఊరికే పుట్టుకొస్తవి, ప్రతిదీని యొద్దకు వస్తవి. ప్రతి వారు నేను ఇష్టపడతారు, అందరూ నీకు ఇష్టపడతారు, నీవు ఎవరితో ఇష్టపడవు. అది కుండలు తుడిచే మసిగుడ్డు కదా. అవును, పైకెగటం, రెక్కలు జాడించడం. ఎందుకని? నీవెవరైనప్పటికీ నాకు అనవసరం. నీవు దేని కొరకున్నది నాకు అనవసరం. వాస్తవంగా ఏది మంచిదో దానికై నువ్వు ఒప్పుకోలు చేసి అందుకొరకై నిలబడినప్పుడు మంచి ఆలోచన గల ప్రజలు మరి మంచిగా నిన్ను గురించి ఆలోచన చేస్తారు. అవును, ఒక స్త్రీని తీసుకో, ఆమె ఏ విధంగా కూడా ఆకర్షణీయంగా లేకపోవచ్చును. ఆమె ఏమైనప్పటికీ అయితే ఆమె స్త్రీ తత్వానికి యోగ్యమైన పద్ధతులు కలిగి ఒక ఇల్లాలుగా నిలబడుతుంది. పురుషుడున్నట్లయితే, ఒక ఔన్సు పురుషత్వం కలిగిన పురుషుడు ఉన్నట్లయితే అతడు ఆమెను చేసుకుంటాడు, సంపూర్ణంగా చేసుకుంటాడు. ఒకరు ఒక దాన్ని కలిగినందుకు ఇది సత్యమని వారు తలంచిన సత్యము కొరకు నిలబడినందుకై అట్టి వారిని మేము అభినందిస్తున్నాము.
ఆషామాషగా ఉండాలని అనేక మంది క్రైస్తవులు నేటి దినాన ఆశిస్తారు. నృత్యమెత్తనంగా వారిని చేయాలనుకుంటారు. అంతా వారు తలంచేదంతా ఏదో సంఘంలో చేరిపోయి వారి పేరును గంధంలో రాయబడి ఏదో కొద్దిగా చేయాలని తలస్తారు. పైకి క్రిందికి ఎగురుతూ కేకలు పెడుతూ అది క్రైస్తవం అని పిలుచుకుంటారు. క్రైస్తవమనగా కఠినమైన బ్రతుకై ప్రస్తుత లోకములో అను దినము దేవుని కొరకై బ్రతుకుట క్రైస్తవం అవుతున్నది. అది దేవుని కొరకై నిరంతరం మండుచున్న అగ్ని. దేవుని ప్రేమ నీలో ఉండి నీలో మంటను రగిల్చి దూరానున్న ప్రజలను క్రీస్తు కొరకై మార్పు చే భారాన్ని నీలో ఉంచుతుంది. బాధ్యతలు అయితే లోకంలో వెళ్లే మార్గాల గుండా వెళ్ళటం సులభమే, ఆవిరిని పొల్లింపజేయడం సులభమే. నీ పడవ తీసుకుని వెళ్లి నదిలో నీవు కూర్చో. నీ పడవటి తెడ్డులు తీసుకుని ప్రవాహానికి ప్రతికూలంగా ప్రయాణం సాగించు. నీవు ఎక్కువ సమయం తీసుకునే అవసరం లేదు. అది చాలా కష్టంగా ప్రయాణం చేస్తుంది. అయితే నీవు అలా తెడ్డులను వదిలివేయి. ఎంత త్వరగా తెడ్లను అది దాటుతుందో గమనించు. అయితే నీవెక్కడికి వెళ్తావో చూడు. గుర్తుంచుకో, కార్యాలు సులభమై తెలాడుతున్నప్పుడు నీవు కొండ మీద నుండి పడే ప్రవాహం వైపు నీవు వెళ్లిపోతున్నావు. నీవు జలపాతం వెనుక వెళ్లిపోతున్నావు. అది జలపాతాన్ని దాటుకు ఎంతో కాలం పట్టదు. కేవలం లోకముతో ఎగిరిపోవుట. ఆ మార్గం చాలా సులువు. నీవది కొనుక్కోవద్దు. లేదండి. అయితే నీ బాధ్యతలు నీవు స్వీకరించు. మీరది నమ్ముతున్నారా? అది సత్యమేనని మీరు తలుస్తున్నారా? ఈ దినాన దేవుడు మనకు గురించిన బాధ్యత, మనకు అనుగ్రహించిన బాధ్యత ఈ వర్తమానాన్ని బయటికి తెచ్చుట. పెద్దవాడినై పోతున్న కొలది నా యొక్క దినాలు తరిగిపోతున్నవని నాకు తెలుసు. క్రితమ కంటే నా బాధ్యత మరెక్కువైపోతుందని నాకు తెలుసు. ముందుకు సాగు. అది మనం చేయవలసి ఉన్నది. దాని వద్దకు మనం చేరాలి. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనం దాన్ని చెప్పాలి. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్న ప్రజలకు మనం చెప్పాలి. ఆయన దేవుడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ప్రపంచమందు మనకి ఎటువంటి నిరీక్షణ లేదు ప్రభు యొక్క రాకడ తప్ప. ప్రభుదూత నాకు దర్శించినప్పుడు నాతో ఉన్న కొందరు స్నేహితులను నేను చూస్తుంటే ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది వారు ఆ జరిగిన స్థలాన్ని వారు చూశారు. అతని కొండ ఎక్కి వెళ్తున్నప్పుడు సోదరు వోట్స్ కు ఆ దినములు జరిగినది గుర్తుంచుకోండి. అతని భారీ వ్యాధితో ఉన్నది కాబట్టి అతను ఒక విధంగా ఏడుస్తూ ఉన్నాడు. ప్రభు చెప్పాడు, ఆ రాయి తీసుకుని దాన్ని గాలిలో విసిరివేయి. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. నేను దాన్ని చేశాను. సోదరు వుడ్స్ ఒక సాక్షిగా కూర్చొని ఉన్నాడు ఇక్కడ. నేను అన్నాను, ఏదో ఒకటి జరగబోతున్నది, నీవు చూచుడికి ఎంతో సమయం పట్టదు అని నేను అన్నాను. ఆ తర్వాత రోజున మేమంతా కూడా అక్కడ నిలబడి ఉన్నాము. ఒక గుంపు ప్రజలు ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉన్నారు. ఒక యవన బోధకుడు అక్కడ నిలబడి ఉన్నాడు. గత రాత్రి నేను అతన్ని కలుసుకున్నాను. అతను మా క్యాంపులో ఉన్నాడు. మాతో ఉంటుకొని అతను వచ్చాడు. అతను నాతో చెప్పాడు, సహోదర అబ్రహాం, ఇటువంటి దర్శనాలను నీవు ఎప్పుడైనా చూశావా అని అన్నాడు. అవునండి అని నేను చెప్పాను. అయితే దానిని తప్పించుకోవటకే నేను ఇక్కడికి వచ్చాను. కొద్దిగా విశ్రాంతి తీసుకోవటకు వచ్చాను. అతను అన్నాడు. నేను చెప్పాను, ఆయన ఇక్కడ విషయాలను చూపిస్తాడు. మరియు నేను చెప్పాను, ఇక్కడ ఆ కొండ వెనకాల 7 దూతలు అగ్గుపించినది అక్కడే. అవునా, నేను అర్థం చేసుకున్నాను అని అన్నాడు అతడు. కాలిఫోర్నియాలో నీ కూటానికి సహకారం ఇచ్చే వారిలో నేను ఒక్కడును అని అన్నాడు. మంచిది, అది తెలుసుకోవడం నాకెంతో ఆనందంగా ఉన్నది అని నేను అన్నాను. అక్కడ నిలబడి ఉండగానే నేను చుట్టూ చూస్తున్నాను. ఒక బలమైన వైద్యుడు అతని కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. అక్కడ కంటిలో కురిపున్నది కనుక నీవు ఆ కంటిని పోగొట్టుకుంటావు అని చెప్పడం నేను విన్నాను. 2 సంవత్సరాల నుండి వైద్యులు దాన్ని చూస్తున్నారు. నీవు ఆ కంటిని పోగొట్టుకుంటావు అని చెప్పడం నేను విన్నాను. నేను ఇలాగే చెప్పాను, దాన్ని నీవు అడిగిన కారణం ఏదనగా నీవు ఆ కన్నును పోగొట్టుకోబోతున్నావని నీ వైద్యులు నీకు చెప్పారు. అవును అని అతను అన్నాడు. చుట్టూ చూశాడు. అతనికి తల్లి ఆమె మేజులలో తీసి ఆ పాదాలు పెట్టుకోవడం నేను చూశాను. చిన్న కణుతులు ఆమె బొటన వేళ్ల మధ్యలో ఉండటం నేను గమనించాను. ఆ కాలి క్రిందకు నీవు సహోదరు అబ్రహాం చూచినట్లయితే దీని నిమిత్తమై ప్రార్థించమని చెప్పు అని ఆమె చెప్పినది. నీ తల్లి యొక్క పాదం ఆ విధంగా ఉండిపోయినది. ఆమె యొక్క బొటన వేళ్ల మధ్య కణుతలు ఆ విధంగా ఉన్నవి. సహోదరు అబ్రహాంను ప్రార్థించమని ఆమె చెప్పినదని నేను చెప్పాను. సహోదరు అబ్రహాం నిజమే అది అని అన్నా అని చెప్పాడు అతడు. నేను వెనక్కి తిరిగి చూశాను. నేను అలా చూస్తున్నప్పటికీ ఆ విధంగా అతను నిలబడి నా వైపు చూసి నేను చూశాను. కాంతివంతమైన నేత్రాలతో అతడు ఉన్నాడు. ఈ గ్రీష్మ ఋతువులోనే అతను కలిశాను. క్యాంపులో ఉన్న వారందరికంటే మంచిగా ఉన్నవి అతని యొక్క కళ్ళు. దేవుడు అతని స్వస్థపరిచి బాగు చేశాడు. నేను అక్కడే నిలబడి ఉండగా ప్రభు నాకు ఏమి జరగలేదో చూపించి చెప్పాడు. పశ్చిమ తీరాన తీర్పు జరగ నిర్ణయించబడినది అని. ఆ అగ్ని స్థలానికి ప్రక్కకు చేరుకో అని ఆయన చెప్పాడు. నేను నా చేతిలో ఒక చిలకపార పట్టుకుని అక్కడికి నడుచుకుంటూ చేరుకున్నాను. సోదరు రాయ్ రాబర్ట్సన్ ఇక్కడ మనందరికీ అది తెలుసు. అతను తెలుసు. నేను ఎరిగినంత వరకు అతని రాత్రి ఇక్కడ లేడు. అక్కడ అర్జునులో ఉన్నాడు. ఇక్కడ ఉన్న ధర్మకర్తలకు అతని అధ్యక్షుడు. అతను ఒక అనుభవశాలిగా నేను అతను ఎదుగుదును. ఏదో ఒకటి జరగబోతుంది. నిజంగా ఉదయం 10 గంటల వరకు
అక్కడ ఉన్న ఎవరంతా మనలో 10-12 మంది టెంట్లు దించుకుని శిలలను మొదలైన వాటిని బాతుకుంటున్నారు. నేను చుట్టూరా నడుస్తూ ఇలా చెప్పాను, రాయ్ త్వరగా దక్కో, ఒకటి జరగబోతున్నది. ఇక మించి నేనేం చెప్పలేకపోయాను. అయితే సకాలంలో ఎక్కడికి చేరుకున్నాను. సుడిగాల నుండి దేవుడు ఆకాశం నుండి దిగి వస్తూ చప్పట్లు కొట్టినట్లుగా పర్వతాల వణికిపోచేశాడు. ఆ పర్వతాల్లోకి చొచ్చుకుని పోయి దాని చుట్టూరా ఒక చారణ నరికి నా తలకు 5 అడుగులు పైగా చెట్ల తలని త్రుట్టివేసి రాళ్లు పగిలిపోయేట్లయిపోయినది. గాలిలోకి పడిపోయి పెద్ద బాప్తిసు వలె మళ్ళా క్రిందకి వచ్చినది. ఆ విధంగా రాళ్లను నెట్టివేసింది. 3 సార్లు అలా చేసి పైకి గలిలోకి వెళ్లిపోయినది. సహోదరు బ్యాగ్స్ నా ఎద్దుకు వచ్చి, క్రితం దినం నీవు చెప్పినది అదేనా అని అన్నాడు. అవునండి, ఖచ్చితంగా అది అదే. గమనిస్తున్నారా? ఆ తర్వాత 2 రోజుల తర్వాత అక్కడ సంపూర్తిగా అలస్కా మునిగిపోయినది. పైన క్రింద పశ్చిమ ప్రాంతం అంతా ఉరుములు మొదలైన వాటితో దద్దరిల్లిపోయినది. ఆ దినాలో ఒక రోజు అది మహాశబ్దములకి కూరుకుపోయినది. అవును, ఏంటది? ప్రభు యొక్క రాకడ ఘడియల్లో మనం ఉన్నాము. రకరకాల మూఢభక్తులు మొదలైనవి మనము చూస్తూ ఉన్నప్పుడు దీనికి ఒక నిజమైన జవాబు ఉన్నదని మనకి తెలుసు. ఇదిగో ఇక్కడ ఈ దేశంలో ఉన్న కొందరు గుహలోకి ఇంకా వాటిలోకి మార్చి 16 వెళ్తున్నారు. అది మీరు పత్రిక ద్వారా విని ఉంటారు. ప్రభు వచ్చుచున్నాడు అని చెప్తున్నారు. అది అలాగే కాదని మీకు తెలుసు. ఆ ఘడియ గాని ఆ క్షణము గాని ఏ నరుడు ఎరుగడు అని యేసు చెప్పాడు. ఏ విషయాలను మనం చూస్తున్నప్పుడు, ఈ జరుగుతున్న సంగతులు మనం గమనిస్తున్నప్పుడు ఒక్క చోట ఒకటి జరగవలసి ఉన్నది. ఒక సత్యం ఉండవలసి ఉన్నది. తూర్పున ఒకటి, పశ్చిమన ఒకటి, నైరుతి గాని వాయువు గాని ఏదో ఒక చోట ఒకటి ఉంటున్నది. అయితే సమస్యకు ఒక చోట ఒక నిజమైన జవాబు ఉండవలసి ఉన్నది. దీన్ని తప్పించుకుందువా? దేవుని కుమారుని రాకడ దినాల్లో మనం ఉంటున్నామని ప్రజలకు మనం చెప్పవలసి ఉంటున్నది. మనము కనిపెడుతుండాలి. నిరంతరము దేవుడు కదలికలో ఉండి నరునికి సరైన జవాబిచ్చుటకు అన్ని వేళలా ఆయన కార్యదీక్షతో ఉంటాడు. అది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఏదైనా తోటలో ఆదాము అనుకుని మానవుడు ఎప్పుడు కూడా దేవుని ఎదురు తప్పుకుంటున్నాడు. ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు తను ఎన్నుకునే తరుణమైన బాధ్యత తాను ఎదుర్కొనబోతున్నప్పుడు దేవుని పక్షాన చేరాడా లేక తన భార్య పక్షాన పోయాడా? దానిని తను చేయవలసి ఉండెను. బాధ్యత అతనిపైనే ఉన్నది. దేవుడు చెప్పిన దానితో లేక భార్య చెప్పిన దానితో అతను చేయవలసి ఉండెను. అతను తన భార్య యొక్క మార్గాన్ని కోరుకున్నప్పుడు, అది అతడు చేస్తున్నప్పుడు తన ఆరంభ స్థితిని పోగొట్టుకున్నాడు. సర్వలోకము మరణానికి లోనైపోయినది. అనగా తన భార్య కనుగొనిన కొత్త వెలుగును, అనగా విరోధమైన ఆ వెలుగును అతను అంగీకరించినప్పుడు లేక అతని బాధ్యతను స్వీకరించినప్పుడు ఆ విధంగా జరిగినది. ఓ దేవా, ఆలోచించేదాని గురించి దేవుడు వారికి గైకుంటానికై 8 లేక 10 మాటలిచ్చి ఉన్నాడు. అయితే నీవు ఆ వృక్షమును తినకూడదు, అది మాత్రమే వారు గైకొనవలసి ఉన్నది. వాక్యాన్ని వారు విరగొట్టారు. తర్వాత ఆదాము దీన్ని ఎదుర్కొనవలసి వచ్చాను. నేను నా భార్య చెప్పిన దాన్ని విననా లేక దేవుడు చెప్పిన దాన్ని నేను వినాలా? అతడు కళ్ళు తెరబడిన వాడై బయటికి వెళ్లిపోయాడు. అతడు బాధ్యతను స్వీకరించవలసి వచ్చాను. అది సమస్త మానవాళిని మరణంలోనికి నెట్టివేసినది. ఆ తర్వాత మరొక ఆదాము వచ్చాడు. ఆయన క్రీస్తు. ఆయన వంటి వాడు మరొకరు ఇక ఉండరు. ఆయన దేవుడు కాదని ఒకరు చెప్పగలరా? ఆయన యొక్క అద్వితీయత ఆయన దేవుడిని రుజువు చేయగలదు. ఆయన వల్ల జీవించిన ప్రాణి మరొకరు లేనేలేరు. ఆయనకు ఆయనే లోకంలో జీవించాడు. ప్రకృతి సంబంధమైన రాజ్యానికి ఆవల ఆయన జన్మించాడు. హల్లెలూయా! సృష్టికర్త అయిన ఆయనకు ఆయనే సృష్టి చేసుకుని శరీరధారి అయ్యాడు. ఆయన నిలిచిన స్థానంలో ఎవరు నిలవగలరు? ఆయన వల్ల ఎవరు మాట్లాడగలరు? ఆయన చెప్పిన విషయాలను ఎవరు చెప్పగలరు? ఆయన చేసిన కార్యాలను ఎవరు చేయగలరు? ఆయన యొక్క అద్వితీయత ఆయన దేవుడే రుజువు చేసినది. ఒక ప్రవక్త గాని మరొకటి గాని ఆయన చేసిన దాన్ని ఎవరు చేయలేరు. సమాధుల మృతులను తిరిగి రమ్మని ఎవరు పిలవగలరు? ఆకాశ నిలుపు చేయగలిగిన వారెవరు? ఆయన చేసిన ఏ కార్యాలనైనా ఎవరు చేయగలరు? ఆయన దేవుడు. ఆయన స్థానమందు ఎవరు నిలవగలరు? ఎవరు? సంపూర్ణుడై నిత్యులైన దేవుడై శరీరధారి అయి మన మధ్య నివసించిన ఆయన ఎవరు? ఆయనతో సరైనది మరొకటి లేదు. ఆయనకు ఆయనే ఒక లోకమందు జీవించాడు. ఆయన వల్లే ఏ మానవుడు మాట్లాడలేదు. ఆయన అలా నోరు తెరచిన వెంటనే దాని గురించి ఏదో ఒకటి ఉన్నది. అది ఏ వ్యక్తికైనా వ్యత్యాసకరమైన మాటయే. ఒకరు ఆయన మామూలు మనిషి అని అన్నాడు. నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఆయన దేవుడు. అదే ఆయన ఉన్నాడు. ఆయన వల్ల ఎవరు మాట్లాడి ఉండలేదు. ఏ మానవుడు ఆయన వల్లే మాట్లాడలేడు కూడా. ఎందుచేతంటే జీవ వాక్యమైన ఆయనే శరీరధారి అయ్యాడు. దేవుని యొక్క సర్వ సంపూర్తి యొక్క ప్రత్యక్షత ఆయనే. ప్రవక్తలు వారి వారి వర్తమానాలు కలిగి ఉన్నారని నేను అంగీకరిస్తాను. అప్పుడు వారు అవి కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరు ఇవి కలిగి ఉన్నారు.
ఏ దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరీతిగా అక్కడ ప్రత్యక్షమైనది. ఆయనకు వింతైన ఆశ్చర్యకరుడు సంఘటనను ఎదుర్కొనగలిగిన ఒక్కడు ఆయనే. ఆయన కలిగినటువంటి సమస్తమైన ఘనమైన అధికారాన్ని బట్టి ఆయన నిజంగా లోకానికి రాజు కాగలిగిన వాడు ఆయన అవుతాడు. ఆయన పరిశుద్ధులకు ఇప్పుడై ఉన్నాడు. ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన తలదాల్చుకోవడానికి స్థలం లేని వాడై ఎంతటి నిరుపేదైన మనుషుడు కదా. చేప నాణ్యమైన మిగిలిన సంగతి సహా ఎరిగిన ఆయన ఎవరు? పెద్ద తొట్లోని నీటిని రాక్షసంగా మార్చగలిగిన ఆయన తలదాల్చుకోవడానికైనా స్థానం లేనివాడా? ఆయనకు హస్తానికి అప్పజెప్పిన బాధ్యతలు ఆయన ఎదుర్కొనవలసి వచ్చి 4 దినాలు సమాధిలో ఉండి మురిగిపోయిన శవమును తిరిగి రేపగలిగిన ఆ మనుషుడు ఎటువంటి వాడు? ఆయనే రక్షించుకోలేడా? తప్పక చేయగలడు. అయితే ఆయన చేసినట్లయితే మనల్ని రక్షించేవాడు వాడు కాదు. ఆయన బాధ్యతలు స్వీకరించవలసి ఉండెను. ఎందుకంటే ఆయన వాక్యమునకు ఆయన విధేయత చూపించాడు. ఎక్కడ? ఆదాము అవిధేయత. అతని చులకన మార్గాన్ని స్వీకరించాడు. తర్షీషుకు వెళ్లే మార్గం అది. అయితే యేసు అన్యుల కోసము ఆయన కొరికే ఒక వధువును స్వీకరించడం కోసము నినివే మార్గాన్ని యేసు కోరుకున్నాడు. ఆయన దాన్ని చేసినందుకు ఈ రాత్రిలో నేను ఆనందిస్తున్నాను. మనకు ఆయనకు సంబంధించిన సత్యాలను మనం స్వీకరించి లోకాన్ని త్రోసిపుచ్చి అవి మనము ఎదుర్కొనవలసి ఉన్నది. ఆమేన్. ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట ఉన్న బాధ్యతను ఎదుర్కొనవలసి ఉన్నది. ఉదాహరణగా నోహును మనం తీసుకుందాము. అతను స్వీకరించాడు. నోవహు, మోషే, ఏలియా మొదలైన వారు వారి కళల్లో వారి బాధ్యతలను చేపట్టారు. అది వారు చేయవలసి ఉండను. అయితే ఆ కారణం చేతనే ఆ కాలానికి వారు పంపించబడ్డారు. తన యొక్క విజ్ఞాన శాస్త్రీయంలో ఉన్నటువంటి నోహువును చూడు. విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకమైన వాటిని అతను ఎదుర్కొనవలసి వచ్చను. ఎందుకని అవి విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకమైనవి లేక అవి విజ్ఞాన శాస్త్ర సంబంధమైనవి కావు. ఆకాశం నుంచి వర్షం కురియనై ఉన్నదని వారికి చెప్పబడెను. ఆకాశముల నుండి ఎటువంటి చుక్కైన వర్షం వారికి లేనేలేదు. దానిని అతను ఎదుర్కొనవలసి వచ్చాను. వర్షము కురియనై ఉన్నదని దేవుడు చెప్పాడు. క్రియలు లేని విశ్వాసం మృతమై ఉన్నది. నేను నమ్ముతున్నానని చెప్పి దానికి ఏ విధమైన క్రియ లేకపోతే వర్తమానం ఎలాగో అలాగే. వర్తమానాన్ని నేను నమ్ముతున్నానని చెప్పి క్రియ చేయకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? గమనిస్తున్నారా? నోవహు తన స్థితితో పనిచేయటి కొరకే వెళ్లిపోయాడు. తాను మాట్లాడుతున్న దానికి నిర్ధారణగా ఒక ఓడును కట్టాడు. అదే మనం కూడా చేయవలసిన పని. మనం పనిచేయాలి. మన పని ద్వారా మన యొక్క విశ్వాసాన్ని రుజువు చేయవలసి ఉన్నది. మన పనులు మన విశ్వాసాన్ని రుజువు చేస్తవి. మోషే అది చేయవలసి ఉండెను. ఏలియా అది చేయవలసి ఉండెను. ప్రతి ఒక్క ప్రవక్త తన యొక్క కాలాలలో తమ బాధ్యతలకు నిలబడి వాటిని ఎదుర్కొనవలసి ఉండెను. అయితే అనేక మంది యోనా వలె చేడుక ఇష్టపడలేదు. అతడు పారిపోయాడు. వారైతే అలాగ చేయలేదు. గమనించు, దానికి వ్యతిరేక్తముగా కేకవేయి. అయ్యో, అదే చేయవలసినది. అదే అసలు అంశం. దానికి వ్యతిరేక్తముగా కేకలవేయి. గుర్తు పెట్టుకోవలసిన భాగం అది. ఊరికే అలాగ వెళ్ళిపోయి అక్కడ వారితో ఇలాగ చెప్పు, మీ అబ్బాయిలతో కలవడానికి నేను వచ్చాను. ఇది తెలుసా, నేనేమి చేయాలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను కూర్పు చేస్తున్నాను. మిమ్మల్ని అంతా సమకూర్చి ఇది అది మరేదో నేను చేస్తాననుకుంటున్నాను. అయితే దాని గురించి వ్యతిరేకంగా కేకలవేయి. నీవు ఒకదానికి వ్యతిరేకముగా కేకలు పెడితే అక్కడ ఉన్న ప్రధానికి వ్యతిరేకంగా అతడు కేకలు వేయవలసి ఉన్నది. పట్టణానికి వ్యతిరేకంగా అతను కేకలు పెట్టాడు. వారి కార్యాలకు వ్యతిరేకంగా కేకలు పెట్టాడు. వారి సంఘానికి వ్యతిరేకంగా కేకలు పెట్టాడు. వారి ప్రవక్తలకు వ్యతిరేకంగా అతను కేకలు పెట్టాలి. వారి సేవకుల వ్యతిరేకంగా కేకలు పెట్టాలి. వారి యాజకుల వ్యతిరేకంగా అతను కేకలు పెట్టాలి. దాని సమస్తానికి వ్యతిరేకంగా కేకలు పెట్టాలి. దానికి వ్యతిరేకంగా అతను కేకలు పెట్టాలి. నోవహు తన కాలానికి వ్యతిరేకంగా కేకలు పెట్టాడు. వాస్తవం అది. అతను అలాగే చేశాడు. అతని కాలమందున సంఘాలకు వ్యతిరేకంగా అతను కేకలు పెట్టాడు. నిశ్చయంగా మోషే తన కాలానికి వ్యతిరేకంగా కేకలు పెట్టాడు. ప్రజలకు, యాజకులకు మొదలైన వారికి వ్యతిరేకంగా అతను కేకలు పెట్టాడు. అరణ్య మార్గమద్దట్లో కూడా అతను కేకలు పెట్టాడు. ప్రతి ఒక్క మలుపుడు తిరుగుడులో ప్రజల కొరకై అతను కేకలు పెట్టాడు. ఏలియా తన యొక్క కాలములో ఎటువంటి గుర్తింపు లేనివాడు. ఎందువల్లంటే ఆ కాలానికి వ్యతిరేకంగా అతను కేకలు పెట్టాడు. అతను అలాగే చేశాడు. బాప్తిసమిచ్చి యోహాను అతను తన యొక్క కాలంలో గుర్తింపు లేనివాడు. అతను తన కాలానికి వ్యతిరేకంగా కేకలు వేశాడు. అతని రాజుతో, ఆ దేశపు అధిపతితో అతను చెప్పాడు. అతను తన సహోదరుని భార్యను వివాహం చేసుకున్నాడు. ఒక ఉదయవేళలో అతని వివాహం విడాకుల గురించి ప్రసంగించవలసి వచ్చాను. కనుక దానికి వ్యతిరేకంగా అతను చెప్పాడు, నీవు ఆమెను ఉంచుకుంటే న్యాయ సమ్మతము కాదని చెప్పాడు. తత్ఫలితం తరువాత అతని తలను నరికివేశారు. అయితే అతను కేకలు పెట్టాడు. అతని విధి నిర్వహణలో నిలబడ్డాడు. హేరోదు నీతో నేను ఏకీపిస్తానని చెప్పి తర్షీషుకు ఓడను తీసుకోలేదు. అది మంచిదే. ఆ మంచి స్త్రీ నీవు తలంచినంత కాలం ఆమె నీకు మంచి భార్య, సాగిపోని అని చెప్పలేదు. ఓ, ఎంత విచారకరమైన విషయం. వారే
కుండలు తుడిచే మసిగుడ్డలు. చూడండి, ప్రతి చిన్న విషయంలో కూడా చిన్న విషయమే. ఎందుకు ఆ మురికి పాత్రలు కడుక్కోవాలి? అయితే గమనించు, యోహాను అలాంటి వ్యక్తి కాదు. అతను నేరుగా దాన్ని ఎదుర్కొన్నాడు. ఆమెను ఎంచుకోవడం ధర్మము కాదు అని అతను చెప్పాడు. అవునండి, దానికి వ్యతిరేకంగా అతను నిలబడ్డాడు. వారెన్నడూ పరిగెత్తిపోలేదు. యోహాను అలాగ చేయలేదు. వారు నిలబడి సత్యాన్ని ఎదుర్కొన్నారు. మోషే ఒకసారి యోనా వలె పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు తన వెనుకకు తీసుకుని వచ్చాడు. అనేక మంది దానికి దూరమైపోవాలని ప్రయత్నం చేస్తారు, వారు లంబించారు. అయితే చూడు, దేవుడు నేను పిలిచినట్లయితే దేవుడు వర్తమానంలో ఉన్నాడని నీవు నిజంగా తెలుసుకుంటావు. ఏది నిన్ను వెనుకకు తీసుకుని పోలేదు. అది యోనాను చేయలేదు. లేదండి, పురాతన కాలపు ఆ మొస్సు కేకలు పెడుతూ ఇలా అంటున్నాడు, సింహము గర్జించును, భయపడిన వాడెవడు? దేవుడు ఆజ్ఞిచ్చున్నాడు, ప్రవచింపకుండా వాడెవడు? దేవుడు మాట్లాడి ఫలానా జరగబోతుందని చెప్పినప్పుడు ప్రవచింపకుండా వారెవరు? అది అలాగే ఉంటుంది. ఒక సింహం గర్జిస్తుంది, ప్రతి ఒక్కరూ భయపడతారు. అవునండి, అడవుల్లో ఒకటి గర్జించుట మీరు విన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గూలలో ఉన్న పెంపుడు సింహాల అరుపులు నే వినగలవు. అయితే అడవి సింహపు గర్జన నీవు ఒక్కసారి విన్నట్లయితే కొండ మీదుండే రాళ్లు 500 గజాల దూరంగా పడిపోతవి. వాటి ఊపిరితిత్తుల్లో నుండి ఆ త్రేపు ఎక్కడి నుండి వస్తుందో నేను చూడలేదు. దాని తలను దించుకుని బొచ్చు పైకెగర వేసి ఉంటుంది. నేను ఏది మరొకటి చూడలేదు. పెరంగి పగిలిపోయినట్లుగా ఉంటుంది. అది తన పెద్ద ఊపిరితిత్తుల నుండి త్రేపినప్పుడు భయపడినవాడెవడు? వారు చెప్తారు, సింహము చేత చంపివేయబడినట్లయితే అది ఎలాంటి బాధ ఉండదు. నిన్ను అది మెరుగక ముందే మరణమంత భయాన్ని నీకు చేకూరుస్తుంది. నీవు దాన్ని గుర్తించలేవు. అది నిన్ను ఎంతో ప్రమాదకరమైన గర్జం చేత నిన్ను అది భయభీతులు చేస్తుంది మరియు క్షణాల్లో నిన్ను భక్షిస్తుంది. ఇతడు చెప్తున్నాడు, సింహము గర్జించగా భయపడినవాడెవడు? దేవుడు మాట్లాడగా ప్రవచించిన వాడెవడు? దేవుడు ఒకటి చేయొచ్చు. నీవు చూడగా నేను ప్రవక్తని కాకపోవచ్చును అని నీవు చెప్పవచ్చు. యోనా చెప్పాడు, నేను ప్రవక్తని కాకపోవచ్చు, లేక ప్రవక్తగా కుమారుని కాకపోవచ్చును. అయితే దేవుడు ఆజ్ఞగా ప్రవచించిన వాడెవడు? నేను ప్రవక్తను కాకపోవచ్చును, నేను అదే ఇది మరేదో కాకపోవచ్చును. దేవుడు ఏదైనా చేస్తుండగా నేను చూచినట్లయితే, ఇక్కడ వాక్యములో అది ఉన్నదని చూచినట్లయితే దానిని ఆయన వాగ్దానం చేశాడు. ఎవరు నిమ్మలంగా ఉండగలరు? నిజం, ఆయనది చేశాడు. ఈ మూఢభక్తి వెనకాలను, ఈ సహవాసాల వెనకాలను, అనగా తర్షీషుకు వెళ్తున్న వీటి వెనకాల మనము దాగుకునము. వాటి సహవాసాల వెనకాలకు వెళ్ళటకు మనం ఇష్టపడము. అయితే అనేక మంది ఆదాము లాంటి వారు దేవుని ఎదుర్కొంటానికై ఏదో ప్రత్యామ్నాయం ఉంచుటకో ఏదో మరేదో చేస్తారు. వారు దాన్ని తెలుసుకున్న తర్వాత సత్యాన్ని ఎదుర్కొని పోతున్నప్పుడు దేవుడు ఏమి చేయవద్దని చెప్పాడో తన భార్యతో కలిసి అదే చేస్తారు. అతను ఎలాగైతేనేం వెంట వెళ్ళాడు, అది చేశాడు. ఆ తర్వాత తన దిగంబరిని కనుగొన్నాడు. ఆమె అతడు ఇద్దరు ఏదేం తోటలో ఉన్నారు. వారి కళ్ళు తెరవబడినవి. అప్పుడు వారు ఏది మంచో ఏది చెడో తెలుసుకున్నారు. ఆ తర్వాత అతడు ప్రత్యామ్నాయాన్ని వెతికి దానితో కప్పుకుంటానికి ప్రయత్నం చేశాడు. అదే ఆ విధంగా ఈనాడు మనం చేయనది. ఆ క్షమాపణ చెప్తూ ఇది ఇన్నట్లయితే లేక రాగైతే లేదా అయినట్లయితే అంతే. చూశారా? అయితే నీవు దాన్ని ఎదుర్కొనాలి. అది తప్పైనా సరే సరైనా సరే. అది సరైనదా దానితో నిలబడు, అది తప్పైనదా దానికి దూరమైపో. అంతే. మంచి ఏదో సరైనది ఏదో చూడు. నీవు ఇక వేచున్న అవసరం లేదు. అది సత్యమైనదో లేక సరైనదో మనం ఇప్పుడు చూద్దాం, దాంతో నిలబడదాం. అది సత్యమైనది మనకు తెలుసు. నేటి దినాన ప్రజల్లో ఇది మనం చూస్తున్నాము. సంఘాల్లో యథార్థత అనేది లేదు. మన మందిరానికి వస్తున్న ప్రశస్తమైన సహోదరి గృహములో మేము నివాసం చేస్తున్నాం. బహుశా ఆమె రాత్రి వేళలో ఇక్కడ కూర్చుండవచ్చును. ప్రజలకు ఆమె అద్దెకిస్తున్నది. ఆ స్థలాన్ని మాకు అద్దెకి ఇవ్వటానికి ఆమె మహిళ ఎంతో దయార్థ హృదయాలైనది. నేను ఆమె యొక్క పేరు చెప్పాలనుకుంటున్నాను, కానీ నేను అలా చేయటానికి ఆమె అంగీకరించట్లేదు. ఆమె మహిళ ఎంతో జాలి కలిగి ఉన్నది. మేము నిజంగా ఆమెను బయటకు చెప్పకూడదు. ఆమె ఎంతో ప్రియమైన వారు. ఇంటిలో ఒక వైపునకు ఒక ప్రక్కకు టెలివిజన్ ఉన్నది. మాకు 2 డూప్లెక్స్ ఉన్నవి. నాకు పెద్ద కుటుంబం ఉంది. అంత యవనస్తుల గుంపు. వారికి విశాలమైన పడకలు కావాలి. ప్రతిదీ పైన పేర్చి పెట్టుకున్నాము. బయటకు రావడానికి, లోపలికి వెళ్ళడానికి నీవు అలా నడవలసి ఉన్నది. అక్కడ ఒక టెలివిజన్ ఉన్నది. ఈ టెలివిజన్ లో నుండి ఆదివారం ఉదయాన అందులో నుండి వచ్చే ఒక విధమైన పాటలను పిల్లలు గమనిస్తుంటారు. చూడండి, అది ఎంతగానో సిగ్గుకలుపు చేస్తుంది. ఎప్పుడంటే నీ చేతులు పెట్టుకోవడానికైనా నిజమైన క్రైస్తవం లేనట్లయితే క్రైస్తవం అనేది ఎక్కడ పిలువబడుతుందో దానిలో నుండి యథార్థతంతా వెడలిపోయినట్టు అనిపిస్తుంది. వారు అలాగా ఉండాలని అనుకోవడం లేదు. ఒకరినొకరు తగులాడుకోవడము,
పాటలు పాటుకు ప్రయత్నించడము అదెంతో భీకరమైన విషయం. నావికుడు పిల్లలను లాగవేసి తమాషాలు చేయడం, అలాంటి వారితో సాగిపోవడం. పవిత్రత, క్రైస్తవం యొక్క పవిత్రత దాని యొక్క స్థానాన్ని పోగొట్టుకున్నట్లయింది. నేను ఒక మందిరానికి వెళ్లి చూశాను. అక్కడ సంఘ కాపరి నిలబడి ఈ విధంగా ప్రకటన చేస్తాడు, ఈతగొట్టు తేనెటీగా ఉండబోతున్నది అని. ఆ స్త్రీలందరూ తమ స్నాన బట్టలు ధరించుకుని అక్కడికి వెళ్తారు. వారొక పోరాటం ఆడబోతున్నారు. ఈ ఈతగొట్టు స్త్రీలు వారికి ఒక వినోదపు ఆట పెట్టుకుని బాగా కోడి మాంసాన్ని మసాలా వేసుకుని బంకో ఆట ఆడుతారు. నాకైతే అది క్రైస్తవుల నుండి నిజ యథార్థతను తీసివేస్తుంది. ఏది అనుకుంటే అదే చేయడం. ఇక్కడికి వారు రావడం నేను చూస్తున్నాను. అనేక మంది మన సహోదరులు పొట్టిలంగా ధరించడం చూస్తున్నాను. ఆ వేడి దేశాల్లో నీవు చూచుట కంటే ఇక్కడ శీతల దేశంలో మనం అది చూస్తున్నాం. గమనిస్తున్నారా? అది వాస్తవం. అక్కడ ఎంతో వేడిగా ఉన్నప్పటికీ అనేకులు అక్కడ అవి ధరించరు. ఇక్కడైతే మనకి ఇక్కడ చలిగా ఉంటుంది, అయినా వారు అది చేస్తారు. చూస్తున్నారా? అది దయ్యం చేసే పని అని వారు దాన్ని గ్రహించరు. గమనిస్తున్నారా? అది సానుకూలతగా ఉన్నట్లయితే, అది నీకు ఉపయుక్తంగా ఉన్నట్లయితే అది వ్యత్యాసమవుతుంది. పురుషుడుగానే ఉండు, అది పురుషుడికి వికారంగా అగుపిస్తుందని అనుకుంటున్నాను. ఒక పురుషుడికి నీవు ఎలాంటి నిగ్రహత చెల్లించిన అవసరం లేదు. అయితే స్త్రీ అయితే ఆమె శరీరము పవిత్రమైనది. ఆమె దానిని ఆ విధంగానే ఉంచుకోవలసి ఉన్నది. ప్రజలను నేటి దినాన నీవు చూడగలవు. 2 ఆత్మలున్నవి. అందులో ఒకటి పరిశుద్ధాత్మ, రెండవది అపవిత్ర ఆత్మ. ఒకటి దాని ద్వారా పరిపాలన చేయబడుతున్నవి. 2 భక్తి సంబంధమైనవి. అదే విదూరమైన విషయం. 2 భక్తి సంబంధమైనవి అంటే 2 మత సంబంధమైనవి. ఎలాగూ యాకోబు ఏశావులు ఉంటున్నారో ఆ విధంగానే 2 భక్తి సంబంధమైనవి. ఎలాగూ కయ్యూను హెబెలు ఉన్నారో 2 భక్తి సంబంధమైనవి. యేసు యూదాలు ఎలాగున్నారో 2 భక్తి సంబంధమైనవి. ఈనాడు 2 కొలను మనం చూస్తున్నాము, భక్తి సంబంధమైనవి. చూశారా? అదే ఆత్మ. అది ప్రజలు చనిపోతారు, అయితే ఆత్మ చనిపోదు, నేరుగా అది వెళ్లిపోతుంది. 2 భక్తి సంబంధమైనవి. అందులో ఒకరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. ఎంత జాగ్రత్తగా జీవించాలో అంతగా జీవిస్తారు. నమ్మకంగా భయభక్తులతో జీవిస్తారు. పెన్నీల నుండి అవతల వారు నిన్నెంతో తొలగించలేరు. నీకు ఉపకారులుగా వారు ఎలా ఉండాలో అంత నమ్మకంగా ఉంటారు. మిగతా వారు వారంత బాగుండాలో అంత బాగుంటారు. మిగతా వారు అది కిందికి పైకి లాగా కిందికి ఉండుట మనం కనుగొలుగుతాము. అయినప్పటికీ కూడా 2 కూడా భక్తి సంబంధమైనవి. 2 కూడా. అందులో ఒకటి పరిశుద్ధాత్మ, రెండవది అపరిశుద్ధమైన ఆత్మ. నీవు గమనిస్తే అది భక్తి సంబంధానికే చెప్పుకుంటుంది. అది నేను ఎగతాళి చేస్తుంది. పరిశుద్ధ గుండ్రాయిని నేను పిలుస్తుంది. వారేమి చేయగలుగుతారో అదంతా చేస్తారు. మార్పు చెందినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతారు. అది ఎన్నడూ అలా వ్రాయబడకపోయినప్పటికీ కూడా. గమనించు, ఇక్కడ ఇప్పుడు చూడు, పరిశుద్ధాత్మ బాప్తిస్ము ఎలాగనట్లయితే అని చెప్తారు. నాకు పరిశుద్ధాత్మ ఉన్నది అని అంటారు. నీ చేతిలో పొగ కాల్చుతున్న చుట్టను పట్టుకుని అక్కడ నిలబడి ఉండి, అవును నాకు పరిశుద్ధాత్మ ఉన్నది అంటారు. కొంచెం మద్యం సేవించడం అది తప్పని నేను అనుకోవట్లేదే, అలాగా నేను తలంచను. చూశారా? అలా అంటారు. నేను అనుకోవట్లేదు. అయితే దేవుడు మరో విధంగా తలస్తున్నాడు ఆయన వాక్య ప్రకారంగా. గమనించారా? చూడండి, దాని మీద ఎంతగా ఉమ్మి వేయగలుగుతారో అంతగా వేస్తారు వారు. అది నిజంగా వాస్తవం. దావీదు తన సింహాసనం మీద దింపివేయనప్పుడు ఆ సమయంలో కుంటుతూ అతని ఎద్దుకు వచ్చినటువంటి కుంటివాణి వలె అతని వలీవి కొన్ని ఎక్కుతూ ఏడుస్తూ వెళ్లిపోతున్నాడు. వెనుదిరిగి చూశాడు. అయితే వీడు కుంటుకుంటూ వచ్చి అతనిపై ఉమ్మి వేశాడు. ఆ భటుడు అన్నాడు, నా రాజు మీద ఉమ్మి వేసిన కుక్క తల వాని మెడ మీద ఉండకూడదు. దావీదన్నాడు, అతన్ని అలాగే ఉండని. చూడు, వారు నాపైన ఉమ్మి వేశారు. ఆ తర్వాత 800 సంవత్సరాల తర్వాత అతని కుమారుడైన యేసుక్రీస్తు మీద వారు ఉమ్మి వేశారు. ఈ రోజు కూడా తిరిగి వారు ఉమ్మి వేస్తారు. ఇప్పుడే అమర్యాద, బాధ్యరహితము, తల తిప్పుకొని నీ ముఖాన్ని నవ్వి దాని నుండి వెళ్లిపోవడం. ఎందుకని? తర్షీషు మార్గాన్ని వెళ్తున్న ఓడలో వారు ఉన్నారు. అది వాస్తవం. ఈ దేవుని పిలుపు. కీడుకు వ్యతిరేకముగా నీవు కేకలవై, పాపానికి వ్యతిరేకముగా కేకలవై, చెడ్డ కార్యాలకు వ్యతిరేకంగా కేకలవై. ఇప్పుడు గుర్తుంచుకో, అలాగుంటుంది. ఈ సమయం నీకు తెలుసా? నాకు 2 గంటల విచ్చేస్తున్నది. ట్యూషన్ లో 7 గంటల 10 నిమిషాలు. ఓ విధంగా నా స్థలానికి నేను బయట ఉన్నాను ఇప్పుడు. సరే, గుర్తుంచుకోనండి, దాని గురించి మనం జవాబు చెప్పవలసిన వారమైంటున్నాము. గుర్తుంచుకోనండి, ఎవరైతే క్రీస్తు మీద ఉమ్మి వేస్తారో వారు లెక్క చెప్పవలసిన వారైంటున్నారు. దావీదు తన యాత్రను తిరిగి వచ్చిన తర్వాత, లేక దేశ భాషకరుడు తిరిగి వచ్చిన తర్వాత వీడు సాగిలబడి కటాక్షని కోరుకున్నాడు.
అతను తిరిగి వచ్చి తన పాదాల వరకు కన్నీటితో నిండినవాడైనప్పుడు అతను దావీదు పైన ఉమ్మివేశాడు. అతడు ఒక దినాన యేసును పొడిచిన వారు చూస్తారు, ఈ రోజు కూడా ఆయన పొడిచిన వారు అలాగా చూస్తారు కూడా. ఒక దినాన అది తిరిగి వస్తుంది. గుర్తుంచుకో, ప్రకటన 22 ఆయన వ్రాసిన ప్రతి మాటను గుర్చి ఆయన అడుగుతాడు మనల్ని. ప్రతి మాటను గుర్చి ఆయనకి సన్నిధి ఇక్కడ ఉన్నదని మనకు తెలుసు. అది రుజువు చేయబడి ఉన్నది. మనం అది కలిగి ఉంటున్నాము. రాబోతున్న ఈ వారం అంతా అది మన మధ్య రుజువు చేయబడుతుందని మనం నమ్ముతున్నాము. రోగులు స్వస్థపరచబడతారు, గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రజల పలుకుబడి మాకు అవసరం లేదు, మాకు సత్యమే కావాలి. మేము దేనిని ఎదుర్కొనే అవసరం లేదు. అయితే దేవుడు చెప్పినదే సత్యము. అయితే నీ పాపము నిన్ను పట్టుకున్నదని మాత్రం గుర్తుంచుకో. అది ఇక్కడ జరిగినట్లయితే తీర్పులో తీసుకురాబడుతుంది. అది ఒక చోట నిన్ను పట్టుకోబోతున్నది. అవునండి. అయితే నీవు నిజ క్రైస్తవుడు అయినట్లయితే, యోనా వలె నిజముగా పిలువబడినట్లయితే దేవుడు ముందుగానే నీ వెల చెల్లించాడు. తర్షీషుకు వెళ్లే ఓడల నుండి ఎలాగైనా బయటికి రా. ఈ జీవమునకు దేవుడు నిన్ను ముందుగా నిర్ణయించాడు. అవునండి. నీవు నిజంగా దేవుడి వల్ల పిలువబడిన బిడ్డవైతే క్రీస్తు ఎదుకు రా, ఆయనకు సంపూర్ణతలోనికి రా. నీ దారి ఖర్చు చెల్లించబడి ఉన్నది. ఎక్కడికి? అది నినివేకు చెల్లించబడి ఉన్నది, తర్షీషుకు కాదు సుమా. నీవు ముందుగా నిర్ణయించబడిన వాడవు. ఇప్పుడే ఓడ ఆ దారికి బయలుదేరినది. ఇక్కడికి చేయవలసింది ఒకటి, అందులోనికి వెళ్లిపోవడమే. నీవు దేవుని వలె ఉంటానంటే నీకు ఏనాడు కూడా సమాధానం ఉండదు. కొంతకాలం క్రితం నా యొక్క మెనల వలె ఇప్పటికి 10 సంవత్సరాలకు మునుపు అతడు ఒక స్తంభం నుండి మరొక స్తంభానికి వెళ్లాడు. కొన్ని ఉదయ వేళలలో అతను దేవాలయానికి వెళ్లేవాడు. ఇక్కడ కథలిక గుడికి వెళ్లేవాడు. ఇక్కడ ఒక పరిశుద్ధ తండ్రి మాట్లాడుతాడని తీసుకుంటాడు. అక్కడ మరొకరి కోసం, అక్కడ ఇంకొకరి కోసం వెళ్లి అది తీసుకునేవాడు. అదంతా కలిసి ఏమవుతుంది గమనిస్తున్నారా? అతను ఇంకా ఆకలి దప్పకతోనే ఉన్నాడు. నేను అన్నాను, అక్కడున్న వేదిక యుద్ధ నీ స్థలం బిడ్డా అని అన్నాను. చూశారా? బయటికి రావడానికి ఇంకొక దారి లేదు. నీ నుండి దేవుడు తీసుకున్నట్లయితే నీ విడిచిపెట్టి సాగిపోతావు అంతే. గుర్తుంచుకో, దేవుడు పడవలో ఉండెను, దేవుడు తుఫాన్లో ఉండెను, దేవుడు చేపలో ఉండెను. అతను ఎక్కడ తిరిగినప్పటికీ దేవుడు అక్కడ ఉండి ఉన్నాడు. గమనించు, దేవుడు ఉన్నాడు. అది నిన్ను వెతుకుతూ వేటాడుతున్నది. కాబట్టి ఇక మనం ఎందుకు కనిపెట్టాలి? మనం ఇప్పుడే ఈ ఉద్యోగాన్ని ఆరంభిద్దాం. అవునది వాస్తవం. దేని కొరకే నీవు కనిపెడుతున్నావు? ప్రభు యొక్క రాకడ అవసరమైనదని మనం నమ్ముతున్నాం. ఆయనకు ఒక పెళ్లి కుమార్తెని కలిగి ఉండబోతున్నాడు. అది సంసిద్ధంగా ఉన్నది. తర్షీషుకు మనకి ఎటువంటి ఓడలు అవసరం లేదు. మనము నినివేకి వెళ్లిపోతున్నాము. మహిమలోకి మనం వెళ్లిపోతున్నాం. ఆమేన్. అవును. ఎక్కడైతే దేవుడు ఆశీర్వదించబోతున్నాడో అక్కడికి మనం వెళుచున్నాము. అదే మనం చేయవలసి ఉన్నది. దేవుని సన్నిధానములో మన హృదయాలు ఉంచడం ద్వారా, మన చేతులు కాదు, మన యొక్క హృదయాలను దేవుని ముందు ఉంచుదాం. ఆయన మనల్ని యోగ్యమైన వారిగా చేయవరకు మరలా ఆయన మహిమ కిరణాల ద్వారా ఆ విధంగా అగుదాము. మరియు ఆయన మంచితనంలోకి మ్రగ్గిపోయి మనమేమై ఉన్నామో అందులోకి పరిపక్వత చెంది వాస్తవికతలకు వచ్చేసి యేసుక్రీస్తు జీవిస్తున్నాడని ఇతరులకు కనపరుద్దాం. మనం అది నమ్మవలసి ఉన్నది. గుర్తుంచుకో, యోనా ఎక్కడికి వెళితే దేవుడు ఓడలో ఉన్నాడు, దేవుడు తుఫాన్లో ఉన్నాడు, దేవుడు చేపలో ఉన్నాడు. ఆయన యొక్క సంపూర్ణ చిత్తం నెరవేరే వరకు యోనాతోనే ఆయన ఉన్నాడు. అవును. ఆయన్ని వెంట ఉన్నట్లయితే నువ్వు ఎక్కడ మోసం చేయవచ్చు, ఇక్కడ మోసం చేయవచ్చు, నీవు అక్కడ మోసం చేయవచ్చు. నీవు మొదటిగా ఆయన కొరకై ఆరంభించిన దానిని తిరిగి వచ్చి చేసే వరకు నీవు బహుహీనత చెందుతావు. చూశారా? దేవుని యొక్క సన్నిధానం నుండి పారిపోవద్దు, వెళ్ళకు, దాన్ని ఎదుర్కో. నీవు అది సత్యమేనని నమ్ము. ఆ తర్వాత అది సత్యమైనట్లయితే నీవు జీవించుటకు లేక చనిపోవుటకు మరి దేనికైనా అది సరిపోతుంది. అది సత్యమే అని ఆయన నీకు రుజువు చేసినట్లయితే అలాంటప్పుడు ఇక దాని నుండి పారిపోవద్దు. ఆయన అక్కడే ఉంటాడు. అలాగే నీవు దాన్ని చేయలేవు. అక్కడికి వెళ్లి ఆ వర్తమానం ప్రకటించడం కొరకై ఆయన అభిషేకించిన, ఆయన సిద్ధం చేసిన ప్రవక్త ద్వారా అది జరుగుతున్నది. ఆయన మరొక ప్రవక్తను పంపించగలనట్లుగా అనిపిస్తుంది. అయితే ఆయన యోనాను అభిషేకించాడు అందుకొరకై. చిట్ట చివరకు ఏలియా కూడా దాన్ని చెయ్యడు, ఇర్మియా కూడా దాన్ని చెయ్యడు, మోషే కూడా చెయ్యడు. నినివేకి యోనాయే వెళ్ళవలసి ఉన్నది. అది అలాగే ఉంటున్నది. ఆయన అతనికి ఆజ్ఞించి వెళ్ళమన్నాడు. యోనా అక్కడికి వెళ్ళు, నినివేకి వెళ్ళు అని ఆయన చెప్పినప్పుడు యోనా తప్ప మరొకరు వెళ్లి ఆ పని చేయలేరు. దేవుడి ఒకటి నీకు చెప్పినప్పుడు నీవు దాన్ని చేయవలసి ఉన్నది. ఇంకెవరూ చేయలేరు. మనమే దాన్ని ఎదుర్కొనవలసి ఉన్నది. వెళ్లి అది చేయి. దేవుడు ఒక దాన్ని చేస్తున్న కాలంలో మనం జీవిస్తున్నామని మనం నమ్ముతున్నాము. ఇప్పుడు వాటి మధ్యనే మనం జీవిస్తున్నామని మనం నమ్ముతున్నాము. పరిపక్వతకై కనిపెడుతూ ఉన్నటువంటి సమాజం కొరకై ఈ రాత్రి నేను ప్రసంగిస్తున్నానని నేను నమ్ముతున్నాను. నా నిన్నైన హృదయంతో నిజంగా నమ్ముతున్నాను. అది ఎల్లప్పుడూ ఎలా ఉంటుందో ఇప్పుడు
అలాగే ఉంటుందని నేను చెప్పగలను. యోహాను 14:12 నెరవేర్పు జరగవలసిన గడియ వచ్చిందని మనం నమ్ముతున్నాము. మలాకి 4 నెరవేర్పు జరగవలసిందని మనం నమ్ముతున్నాము. లూకా 17:30 నెరవేర్పు జరగవలసినదని మనం నమ్ముతున్నాము. ఆయన చెప్పినటువంటి అన్ని ప్రవచనాలు ఈ దినాన నెరవేరునని మనం నమ్ముతున్నాము. అవి నెరవేర్చవలసి ఉన్నవని మనం నమ్ముతున్నాము. ఇప్పుడే అవి నెరవేరుతున్నట్లుగా మనం నమ్ముతున్నాము. అది ఖచ్చితంగా వాస్తవం. పరిగెత్తడం నిల్వచేయి. ఆయన సన్నిధిలోండి బయటికి రావద్దు. ఆయన సన్నిధిలోనికి కదల వెళ్ళు. అవును, నీవు దేని కొరకు ఆశపడుతున్నావో నాకు తెలుసు. టెక్సాస్ లో నుండి, లూసియానాలో నుండి వచ్చుచున్న లైసెన్స్ నేను చూస్తున్నాను. అందుకొరకే మేము ఇక్కడ ఉన్నాము. ఆయన సన్నిధిలో నుండి పారిపోవుటకు కాదు, అయితే ఆయన సన్నిధిలోనికి పరిగెత్తి వెళ్ళుటకు. తిరిగిరా. యోనవల్లిని ఉన్నట్లయితే నీవెక్కడికి వెళ్లాలో, ఏమి చెయ్యాలో అని తిరుగుతున్నట్లయితే ఈ రాత్రి ఓడలోకి రా. కేకల వేటి కొరకై మేము నినివేకి వెళ్లిపోతున్నాం. తర్షీషు ఓడలోకి వెళ్లాలనుకునే వారికి వెళ్ళుటకు మేము అనుమతిస్తున్నాం. తర్షీషుకు వెళ్లాలంటే దేవుని దగ్గర మాకు ఒక బాధ్యత ఉన్నది. బాధ్యతకున్న వర్తమానం మాకున్నది. ఈ దారుణ వారంలో నేను దేని కొరకు కేకలు పెడుతున్నానో దాని యొక్క చిన్న ఆలాపన మీకు ఈ రాత్రి ఎరుకు చేయబడును గాక. సహోదరులారా, నేను ఒక వర్తమానం కొరకు నిండు బాధ్యత కలిగి ఉంటున్నాను. నేను కేకలు పెడుతున్నట్లయితే ఇక్కడ కూర్చున్నటువంటి దైవ సేవకులైన మీరు మీ భావాలు నేను బాధపరచది కాదు. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషులైన మీరు ఈ వివాహము, విడాకులు, తగాదాన్ని రేకెత్తించిన మీరు ఈ రాత్రి మీరు గుర్తుంచుకోవాలని అపేక్షిస్తున్నాను. ఇదంతా మీకు చేరువొకటికే నేను చెప్పి ఉన్నాను. అది నేను దేవునికి బాధ్యతై ఉంటున్నాను. మరి ఇంకా కూడా సత్యాన్ని మీకు తెలియజేయడం కొరకై బాధ్యతై ఉంటున్నాను. దేవుడు ఏది నాకు సత్యమైనది తెలియజేసి ఉంటాడో అది కాక మరొకటి నేను చెప్పలేను. సత్యాన్ని నేను ఎరిగే వరకు దాని గురించి నేను ఏది చెప్పను. వివాహము, విడాకుల మీద దేవుడు నాకు సత్యాన్ని తెలియజేశాడని నేను నమ్ముతున్నాను. దాన్ని బయటకు తెచ్చుట కొరకై ఆయన అనుమతిస్తాడు. మిగతా వర్తమానాలు ఈ వారమే రావాలని నేను ఉద్దేశిస్తున్నాను. ఈ మెల్కీషెదెకు ఎవరు? దేవుడు తన నామమును పెట్టుటకు ఆయన ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? అలాంటి మరికొన్ని రాబోతున్నవి. ఇంకా ప్రసవ వేదనలు, ఇంకా కొన్ని ఒక పురుషుడు స్త్రీని ఎన్నుకుంటలో ఉపచారోక్తులు మొదలైనవి, అలాంటివి కొన్ని ఈ వారంలో తీసుకుని రావాలని ఆశిస్తున్నాను. అయితే అది ఇక్కడ ఒక పరిచర్య ఉండవలసి ఉన్నది. సమాజం నేను కోరుతున్నాను. ఇక్కడ ఎవరైనా సేవకులు ఉన్నట్లయితే కొందరు మీలో తిరిగి మీ సంఘాలకు వెళ్లిపోయి సోదరుడు బ్రహ్యాం ఈ విధంగా చెప్పాడు అని మీరు చెప్పుకోవాలని నేను కోరను. సర్వశక్తిమంతుడైన దేవుని వలన పొందినటువంటి వర్తమానానికి నేను బద్ధుడనై ఉంటున్నాను. నేను ఇక్కడ ఏ విధంగా నిలబడి ఉన్నానో ఆ విధంగానే అది సత్యమేనని దేవునికి తెలుసు. అక్కడే 1933లో ఇక్కడే ఈ స్ప్రింగ్ స్ట్రీట్ లో ప్రభుదూత దిగివచ్చి ఆయన ఏమి చెప్పినది, ఆ నది ఏమి చెప్పినది ఎరిగిన కొందరు ప్రజలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ నీవు క్రొత్తవానిగా ఉన్నట్లయితే నేరుగా నడుపుకుంటురా. అది స్ప్రింగ్ స్ట్రీట్ మూలనే. అక్కడ నీవు నదిని కలుసుకునగలుగుతావు. అక్కడే అది జరిగినది. అది 1933లో జరిగినది. బహుశా అది 32 సంవత్సరాల క్రితం జరిగినది. 32 సంవత్సరాల క్రితము, 32 సంవత్సరాలకు మునుపు అక్కడే అవన్నీ ఆయన ఎలా తెచ్చినది అదంతా వర్తమానం తీసుకుని వస్తూ మేం బయలుదేరి వెళ్లి ఉన్నాం. రోగులు స్వస్థత, గుడ్డివారు చూపు పొందుట, కుంటివారు, ఓచకాలు చేతులు గల వారు స్వస్థత మేము చూశాం. చెట్టు చివరకు చనిపోయిన వారు సహా తిరిగి లేచడం మేము చూచున్నాం. మేమది పరీక్షించి తెలుసుకున్నాము. ప్రజలు చనిపోయారు, తిరిగి ప్రాణాన్ని పొందుకున్నారు, మొదలైనవన్నీ జరిగినవి. ఒక వర్తమానం బయలుపెడితే అద్భుతాలు, సూచన క్రియలు జరిగినవి. అదే తలంపుతో ఉన్న బడి ఇంకా నీతోనే రావడము నీవింకా చూస్తావా? అది దేవుని వద్దనే రాలేదు. దేవుడు అది అలా చేయడు. ఒక దాని వైపుకు నీ యొక్క అవగాహనను ఆకర్షించుటకు దేవుడు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు యేసు బయలువెళ్లి ఆయన రోగులు స్వస్థపరచుటకును గొప్ప సూచికలు చేయుటకును మొదలుపెట్టెను. యేసుది చేశాడు. మోషే, యేసు మొదలుగా వారంతా అది చేశారు. ఆయన ఉన్నప్పుడు ఆయన చేశాడు. అదే విషయాన్ని ఆయన ఈ రోజు చేస్తున్నాడు. అలాంటి కుడికను, ఉజ్జీవాన్ని ఆయన పంపినప్పుడు, భూమి మీద ఒక కూటాన్ని ఆయన ఆరంభించినప్పుడు గొప్ప అద్భుతాలు, సూచికలు ఆయన చేటుకై ఆరంభించాను. ఆ తర్వాత మీరు గమనిస్తే అదే తరహా బోధనా పాఠశాల దాని వెనకాల వచ్చేసినది. అక్కడేదో ఒక లోటు ఉన్నది, ఒక క్రొత్తది వచ్చుచున్నది. యేసు వచ్చిన తర్వాత ఆయన ఒక గొప్ప రబ్బీ. ఆయన రోగులు స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్న వేదిక నుండికైనా వెళ్లి బోధించగలడు. ఆయన అక్కడ ఉండాలని వారు కోరుకున్నారు. అయితే ఒకానొక రోజు ఆయన కూర్చొని ఈ విధంగా చెప్పాడు, నేను తండ్రి ఒకటై ఉన్నాము అని ఆయన చెప్పాడు. సహోదరుడా, ఆ తర్వాత ఆయన ప్రఖ్యాతి తగ్గిపోయినది. మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగి తిని కానీ మీలో నిత్య జీవము లేదు అని ఆయన చెప్పినప్పుడు
నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవము కలవాడవుతాడు, అంత్యదినమందు నేను వాడిని లేపుదును అని ఆయన చెప్పినప్పుడు అప్పటి నుండి ఆయన ఖ్యాతి సనగిలిపోయినది. ఈ మనుషుడు రక్తం త్రాగేవాడు అని వారు అన్నారు. ఇతడు బయల్జెబు అని పిలిచారు. ఆ విధంగా వారి ఎల్ల ఆయన తన కార్యాలు చేశాడు. జరగబోతున్న సంగతులు ఆయన తెలియచేశాడు. వారి మనస్సులను ఆయన చూచి, అనగా ఆత్మ ద్వారా అహోగాకు చేసుకుని వారి తలంపులను ఆయన గ్రహించాడు. జరగబోతున్న సంగతులు ఆయన చెప్పాడు. అయితే అదేంటి? ఆయన దేవుని యొక్క వాక్యమై ఉండి ఆ ఘడికి బయలుపరచబడిన దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. ఆయన బాధ్యతకు బద్ధుడై ఉన్నాడు. ఆయన చెప్పాడు, నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన దాన్ని చేయుచున్నాను. తండ్రికి ఇష్టమైన కార్యాన్ని మనం కూడా చేయుటకు దేవుడు మనకు సహాయం చేయను కాక. మీరందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటాను. ఈ వర్తమానాల గురించి, ఈ విషయాల గురించి మీరు నాతో ఏకీపించకపోతే గుర్తుంచుకోండి, కేవలం నాకు ఒక బాధ్యత ఉన్నదని మీరు గుర్తించి దీన్ని గౌరవించండి. నేను తర్షీషుకు వెళ్ళట్లేదు. నేనే దాన్ని వెళుతున్నాను. నేను కేకవేయవలసి ఉన్నది. ప్రభువులందరినీ ఆశ్రయించుడు కాక. ఓ క్షణం మనం తల వంచుకుందాము. ఇప్పుడే 9:30 అయినది. ఈ రాత్రి మిమ్మల్ని ఉంచాలని అనుకోవట్లేదు. అయితే ఇది మీరు కనుగొనాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ఎవరైనా ఇంకా క్రైస్తవుల వలె ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, మీరు కావాలనుకున్నట్లయితే, మీరు కోరుకున్నట్లయితే, మీరు చేయి పైకెత్తి సహోదరు బ్రహాం నా కొరకు ప్రార్థించండి అని చెప్పగలరా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలా చేతులు చూపండి. సహోదరు బ్రహాం, దేవునికి సమీపంగా ఉండటానికై నేను ఆశిస్తూ నేను ఇక్కడ ఉన్నాను. మీ తల పైకెట్లయితే నేను కూడా చేయి పైకెత్తాను. అందుకొరకే నేను ఇక్కడ ఉన్నాను. నీ మాదిరిగా నేను ఆకలిగొని ఉన్నాను. అయితే నిన్నటి దినాన ఒక గంభీరమైన విషయం జరిగినది. ఏమి చేయాలో నేను ఇప్పుడు తెలుసుకున్నాను. వివరణతో కూడిన అర్థాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలని నేను దేవునికి ప్రార్థించాను. అది ఉన్ననే ఉన్నది. మీ మనస్సులో ఏదైనా ప్రశ్న ఉన్నట్లయితే ఆ ప్రశ్నకు జవాబుగా ఒక చోట ఒక జవాబు ఉండవలసి ఉన్నది. అలాంటి సమయంలో దేవుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలని నా యొక్క ప్రార్థన. మీరు వ్యాధితో ఉన్నారా? దేవుడు మీకు స్వస్థతనిచ్చును కాక. ప్రత్యేక రాత్రి మనకు స్వస్థత కోడికలు ఉండబోతున్నవి. ప్రయోగాత్మకంగా రోగుల కొరకు మేము ప్రార్థించబోతున్నాం. మీకు ఆధారంగా ఉండే దేనినైనా మేము చేయబోతున్నాం. మరి మాకు ఆదరణంగా ఉండే ప్రతిదీ మీరు చేయండి. దేవుడు మనకు ఘనమైన కోరికను దయచేయనట్లుగా మనము కలిసి పనిచేద్దాము. తండ్రివైన దేవా, ముక్కలైన ఈ కొద్ది మాటలు ఇవి. అయితే ఇప్పుడవి మీ చేతుల్లో ఉన్నవి ప్రభువా. అవి చెప్పబడి ఉన్నవి. నేను వాటిని ఎదుర్కొనవలసి ఉన్నది. అవెన్నడూ చనిపోవు. అవి భూమి చుట్టూ తిరిగి ఒక రికార్డు మీద తిరిగి వాటిని ఒకానొక దినాన నేను వాటిని ఎదుర్కొనవలసి ఉన్నది. ప్రభువా, నేను దీన్ని గ్రహిస్తున్నాను. ఎంతో విధేయతతో నేను చెప్తున్నాను. ప్రేమైన దేవా, వీరందరూ నీ బిడ్డలను నేను ప్రార్థిస్తున్నాను. ఓ దేవా, వారం ముగిక ముందే వారు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి వారి మనసులో ఉన్న అనేకమైన ప్రశ్నలు అవి సుగమము అయిపోతవి. ప్రభువా, అనుగ్రహం చూపండి. తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి కొందరు నీవు రక్షకుడుగా ఎరుగిన వారు కొందరు ఉన్నారు. ఇంకా పరిశుద్ధాత్మను నింపబడిన వారు కొందరు ఉండవచ్చును. బహుశా అది ఇదే రాత్రి వారికి కావచ్చును. ప్రభువా, నేనెవరినీ పరిశుద్ధాత్మతో నింపలేను, లేదా నేనెవరినీ రక్షించలేను. అయితే నీతి కొరకు ఆకలి దప్పులగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదరు అని మాత్రమే వారితో నేను చెప్పగలుగుతాను. దేవా, వారి హృదయాల్లో అలాంటి దప్పిక కలిగి చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, అనేక మంది ఆకలితో ఉండవలసి ఉన్నది. వారందరూ ఏ విధంగా వందల కొలది మైళ్ళు వాహనాలు నడుపుకుంటూ మంచుమయమైన మార్గములోండి వచ్చున్నారో, వర్షములో కొండలు ఎడారులు దాటుకుంటూ ఈ మూలనున్న ఈ చిన్న స్థలంలోకి కూర్చునికైకి వారు వచ్చారు. అలాంటప్పుడు ఎక్కడ పెనుగ ఉన్నదో అక్కడ పక్షురాజులు చేరుతవి అని మరలా తలుస్తున్నాను. ప్రభువా, నీ దైవిక మన్నా చేత మమ్మల్ని పోషించండి. మాకు నిజంగా ఏది అవసరమైనదో అట్టి దానిని మా ఆత్మలకు దయచేయండి. తండ్రి, మేము నీ కొరకు దప్పిక చేత ఉన్నాము. మేము నీ హస్తాల్లో ఉన్నాము. ఇప్పుడు అక్కడ పర్వతం మీద నుండి నిన్న దిగివచ్చిన ఆ గంభీరమైన పరిశుద్ధాత్మ ఆయనే ఇక్కడ ఉన్న ప్రతి హృదయాన్ని తన మంచితనము చేతను కరుణ చేతను గ్రాహ్య స్థితిలోకి తీసుకుని రావాలని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మాకు అవసరమైనది బుద్ధి వివేకం అనేది మేము గ్రహిస్తున్నాము. మేము చేయనిదేదో మేము ఎరుగకపోతే అలాంటప్పుడు అది ఏ విధంగా చేయటానికి మేము ఎరుగుతాము? అయితే మాకు తెలివి అవసరమై ఉన్నది. దానియేలు చెప్పిన రీతిగా ప్రవక్త ఇర్మియా వ్రాత వలన నేను గ్రహించితిని అని అతడు అన్నాడు. తండ్రి, పరిశుద్ధాత్మ వ్రాత వల్ల మాకు గ్రహింపు శక్తి కలుగుతున్నది. ఈ ఘడియకు ఆయన మాకు తెలియజేసిన రీతిగా ప్రభువా, నీ కొరకై మాకున్న ఆకాంక్షలను తీర్చండి. యేసుక్రీస్తునామమున నీ మహిమ కొరకై వినమ్రముగా ఇది అడుగుచున్నాము. మనం ఇప్పుడు తలలు ఉంచుకొని ఉందాము. ఆయన నాకు కృపా మహిమలు ఇచ్చి నా మార్గమంతట్లో నాతో ఉండును అనుదాన్ని మన సహోదరి శృతి చేస్తుండగా, పరలోకపు తండ్రి,
మీకు అవసరమైనది రాత్రి ఆయన మీకు అనుగ్రహించినట్లుగా మీరు నిశ్శబ్దంగా ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ ముంజేయి నీకెంత సమీపంగా ఉన్నదో ఆయనంత సమీపంగా ఉన్నాడు నీకిప్పుడు. నీవు మరో విషయంలో నన్ను నమ్మి ఉన్నావు. దీనిలో కూడా నన్ను నీవు నమ్ము. నీకు ఏది అవసరముగా ఉన్నదో దాన్ని నీకు అనుగ్రహించుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు. కొన్ని వారాల నుండి నేనెంతగానో ఆకలి దప్పుకతో మిమ్మల్ని చూడాలని ఇంటి బెంగతో ఉన్నాను. అందుచేతనే బిల్లీ, ఇంటికి వెళ్ళిపోదాం అని నేను చెప్పాను. మేడా అన్నది, బిల్, తిరిగి ఆ చలి ప్రాంతానికి మరలా వెళ్ళుట నీకేం అవసరం అని అన్నదామె. నీకెప్పుడు కూడా గొంతు నొప్పి ఏవేవో వస్తుంటవి, నీవెప్పుడు జలుబుతోనూ గొంతు బొంగలతోనూ మాటలేని స్థితిలోనూ ఉంటావు అని అన్నదామె. సరే, నాకు తెలియదు అని నేను అన్నాను. ఆ వెనకన కూర్చున్న నా స్నేహితుడు చార్లీ కాక్స్ నేను చూస్తున్నాను. ఇక్కడ ఉన్న ఆ చెట్టు ఎక్కుతున్నది ఆ చిన్న ఉడత అని చార్లీ చెప్పడం నేను వినాలని ఆశిస్తున్నాను అని నేను అన్నాను. అది నేను వినాలని ఎంతో ఆశతో ఉన్నాను. నేను నీ దగ్గర ఉండాలని అనుకుంటున్నాను. నా సహోదరుడు బ్యాంక్స్ ఎంతో జబ్బుగా ఉన్నాడని నాకు తెలుసు. కొంతకాలం క్రితము అతను జబ్బుతో పడినట్లుగా నేను దర్శనంలో చూశాను. ఈ మధ్యనే ఎంతో దగ్గరగా మన ఎదుకు వచ్చి వెళ్ళుచుట నేను చూశాను. మీలో వ్యత్యాసంగా ఉన్న వారిని నేను చూస్తున్నప్పుడు గత ఒక రాత్రి ఇంటర్నేషనల్ క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ వారి యొక్క కోరికల ఎద్దుకు నేను వెళ్తున్నాను. పెద్దవాడైన డెమో షెకారియన్ తండ్రి వంటి వాడు అతగడ కూర్చొని నేను వచ్చే వరకు ఎదురు చూస్తూ ఆ తర్వాత చిన్న నవ్వు నవ్వి చిన్నగా నా వైపు చెయ్యి ఊపేవాడు. అతను ఇక్కడ లేడు, అతను వెళ్లిపోయాడు. ఆ తర్వాత యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అను దానితో ఆ కుటుంబం యొద్దకు నేను వచ్చు అగత్య ఏర్పడినది. వారి యొక్క కుమార్తె ఫ్లారెన్స్ కూడా చనిపోవ సిద్ధంగా ఉండినది. ఆమె వెళ్లిపోవడం నేను దర్శనంలో చూశాను. ఆమె వెళ్లిపోతుంది నాకు తెలుసు. ప్రార్థించండి, అలాగ ప్రార్థించండి అని నేను చెప్పాను. ఒక్కొక్క దిన ఒక రాజుతో తన ఇల్లు సిద్ధపరచుకో అని చెప్పబడిను. అతడు ప్రార్థించాడు. ఆయన అతని ప్రార్థన విని అతని ప్రాణాన్ని రక్షించాడు. 15 సంవత్సరాలు పొడిగించాడు. ప్రార్థించండి అని నేను చెప్పాను. అయితే చూడు, మరి నేను తిరిగి వచ్చాను. క్రితం దినం ఇక్కడ ఉన్న ఒక భోజనశాలలో నేను భుజిస్తూ నేను కూర్చుని ఉన్నాను. ఒక వ్యక్తి నా ఎదుకు వచ్చి, నువ్వు బిల్లీ బ్రెన్హాము కదా అని అడిగాడు. అవును అని నేను అన్నాను. బహుశా అతను నన్ను గుర్తించలేదు, ఎందుకంటే ఇక్కడ బట్టతల నాకున్నది. ఈ కూటాలలో నాకు గొంతు నొప్పి రాకుండా కొరకై నేను చిన్న వెంట్రుకల పీచును పెట్టుకుని ఉన్నాను. అతను నా ఎదుకు వచ్చి నడుచుకుంటూ వచ్చి, నీవు నాకు తెలిసి అనుకుంటున్నాను బిల్లీ అని అన్నాడు. అవును, ఎవరు మీరు అని అడిగాను. నేను జాన్ వార్మన్ అని అన్నాడు. నేను అడిగాను, జిప్ ఎలా ఉన్నాడు అని. బిల్లీ, అతను చనిపోయాడు అని చెప్పాడు. నేను కోర్ట్ హౌస్ గుండా వస్తూ ఉంటేని నా పనులు చెల్లించుకొరకై నేను వెళ్ళాను. కోర్ట్ హౌస్ నుండి తిరిగి నేను వస్తున్నప్పుడు ఒక స్త్రీ పెద్దగా కేక వేసి, జాన్ చనిపోయాడు, నీకు తెలుసా అని అన్నదామె. లేదా ఇంకో పేరు, బహుశా జాన్ కాకపోవచ్చును, ఎడ్ మరేదో. ఆమె ఎవరో నాకు తెలియదు. నేను తత్తరిల్లిపోయాను. నేను వెతకాను, ఆమె ఎవరో నాకు తెలియలేదు. ఆమె చెప్పినది, ఒక చీకటి రాత్రి నది పొర్లి పారిపోతున్నప్పుడు, ఇల్లు కొట్టుకుని పోయినప్పుడు అక్కడ చాస్టర్డ్ స్ట్రీట్ లో నందు ఒక స్థలానికి నీ వెళ్లి నీ ప్రాణాన్ని రక్షించుకున్నావు. ఒక స్త్రీని బిడ్డలను బయటకు తెచ్చావు. నీవు ఆమెనా అని అడిగాను. నేను ఆమెనే అని ఆమె చెప్పినది. ఆ బిడ్డకై ఆమె ఏడుస్తుంది. నా కథ మీకు తెలుసా? ఆమె చెప్పినది, నేను పిలిచిన నా బిడ్డ వివాహమైపోయి ఒక గృహిణైపోయినది. చూడు, ఆమె ఇక్కడ తలాల్సిన వృద్ధురాలైపోయినది. ఇంకా నేను ఇక్కడ అలాగే ఉన్నాను. మన యొక్క కార్డులు ఒకటి వెంబడి ఒకటి ఆ గుట్లో నుండి వెళ్లిపోతున్నవి. మనకి కుటాలున్నవి. నేను ఇది పోగొట్టుకున్నాను, అది పోగొట్టుకున్నాను. ఈ దినాల్లో ఒకదానిలో మనమంతా కూడా పోగొట్టుకోవలసి ఉన్నది. అయితే సహోదరుడా, కూర్పు చేయబడబోవు స్థలమొకటి ఉన్నది. మనం సరియైనని ఇక్కడే నిశ్చయించుకుందాం. నీవలా చేస్తావా? దేవుని ఎల్ల మనకున్న గ్రాహ్యాలన్నింటినీ వ్యర్థము కానివ్వద్దు. నమ్ముదాము. తండ్రి, వారు నీ చేతుల్లోనే ఉన్నవి. ప్రభువా, నేను నీ చేతుల్లోనే ఉన్నాను. రేపు రాత్రి ప్రారంభం కారణ కూటములకు ముందుగా ఇప్పుడు మేము ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుంటున్నాము. ప్రభువా, మాకు సహాయం చేయవా? మా యొక్క సంభాషణ మీపైనే ఉండును కాక. మా యొక్క హృదయాలు, మా మనస్సులు మీ మీదనే కేంద్రీకృతమగును కాక. మమ్మల్ని సంపూర్ణ సమాధానంతో కాపాడుతారని మీరు అనుమతిచ్చున్నారు. ఇంకా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ బైబిల్ గ్రంథము కూడా అలా వ్రాయబడి ఉండెను. ఓ దేవా, మా యొక్క స్వబుద్ధి మాకు వద్దు, నీ యొక్క బుద్ధి మాకు కావాలి. ఓ దేవా, వాటిని మాకు దయచేయము. ప్రజలు ఏక హృదయము ఏకాత్మీయ కలుగునట్లుగా ఉద్యోగ మా ఆత్మలోకి వచ్చును కాక. తండ్రి, అలా దయచేయండి. యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థిస్తుండగా ఇవి మాకు దయచేయండి. Raptured soul
ఓ దేవా, మీలో ఎవరైనా వచ్చి వేదిక వద్ద మోకరించవాలని ప్రేరేపణ కలిగినట్లయితే రావచ్చు. ప్రభువా, నేను ఎక్కడ పడవలను, నేను ఎక్కడ లేను, నేను తిరిగి ప్రతిష్ఠ చేసుకోవాలని ఆశిస్తున్నాను. ప్రభువా, నేనది ఈ రాత్రి చేయాలని కోరుకుంటున్నాను. మీరు వచ్చటకు ఆహ్వానించబడుతున్నారు. మీకై ప్రార్థించుటకై మేమిచ్చట ఉన్నాం. ప్రతి ఒక్కరు మీలో మీరు ప్రార్థించండి. ప్రార్థించుకుందాము. సమయాన్ని మర్చిపోండి. ఇప్పుడే ఆయన సన్నిధానంలో మనము తల్ల వంచుకుందాము. యేసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక్కడ ఉన్న స్త్రీ ఏడుస్తుంది. అనేక సంవత్సరాలకు ముందు మీరు రక్షించబడినప్పుడు అది ఎంత మాధుర్యంగా ఉన్నదో మీరు గుర్తుంచుకోనండి. ఈ రాత్రి ఆయన అంత మధురంగా లేరా? ప్రతి ఒక్కరు
తమ సొంతంగా ప్రార్థించుకుందాము. మనలో ప్రతి ఒక్కరము ప్రభువులకు సమర్పణ చేసుకుంటూ మనలో మనము దేవునికి ప్రదర్శన చేసుకుందాం. The stream of all my comfort, more than life to me, whom have I on earth beside thee, or ప్రియ whom in ప్రభువైన heaven యేసు, but thee? ప్రియమైన దేవా, God, we pray మీ now కృపా కనికరాలు that your మా mercy ప్రతి ఒక్కరిపైన and grace కుమ్మరించబడాలని will be sent upon మేము each and ప్రార్థిస్తున్నాము. every one of us, ప్రభువా, Lord. We're here మేము ఇక్కడ around వేదిక the వద్ద altar. చేరి ఉన్నాము. Many could not come అనేకులు up. రాలేక ఉన్నారు. You'll meet them వారు at their కూర్చున్న seat. స్థలాల్లోనే వారిని సంధించండి. ప్రభువా, మేమేది అర్పించినప్పటికీ స్వీకరించుటకు మీరు సంసిద్ధంగా ఉన్నారు. మేము మా యొక్క సమయాన్ని అర్పించుకున్నట్లయితే మీరు అంగీకరిస్తారు. వరాన్ని అర్పిస్తే మీరు అది అంగీకరిస్తారు. ప్రభుదేవా, ఈ రాత్రి అయితే దాన్ని మేము దాటిపోతున్నాము. మాకున్నదంతా మేము అర్పణ చేసుకుంటున్నాము. ప్రభువా, నాకున్నదంతా, నేను ఎదురు తెన్నులు చూస్తున్నదంతా అదంతా నీలోనే ఉన్నది. నీవు దీన్ని తీసుకోమని ప్రభువా, నీ హృదయములోకి తీసుకోమని మా ప్రార్థన. పరిశుద్ధాత్మక అమోఘమైన గంభీరతను మాకు దయచేయమని అడుగుచున్నాము. తద్వారా మా బ్రతుకులు మార్చబడతవి. ఇప్పుడు అంతమును మేము సమీపిస్తుండగా మేము గ్రహిస్తున్నాము, ఎక్కువ కాలం ఏమీ లేదు. పెద్దలైనా చిన్నలైనా మా ప్రియులు ఒకరి వెంట ఒకరు రాలిపోతుంటే మేము చూస్తుండగా మా తలుపును కూడా అది త్వరగా తడుతుందని మాకు తెలుసు. ఈ రాత్రి ప్రభువా, మంచి మనసుతోనే మేము ఇక్కడ కూర్చుని ఉండగా, లేక మోకరించి ఉండగా, లేక నిలబడి ఉండగా, లేక ఏదో విధంగా మేము ఉన్నప్పటికీ మమ్మల్ని స్వీకరించండి. ప్రభు అయిన దేవా, ప్రభువా, నన్ను స్వీకరించండి. నేను వట్టివాడను, అయితే నేను ఏమై ఉన్నాను ప్రభువా, నాలో నీకు ఉపయోగపడ్డది ఏదైనా ఉంటే నన్ను నేనుగా నీకు అర్పణ చేసుకుంటున్నాను. ఏమైనా దేవా, వీరందరి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను. అరిజోనాలోని పర్వతాల నుండి మొరపెడుతున్న దూరాన నిలబడి ఉన్న ఈ ప్రజలకు, ఇక్కడ వారి రాత్రి మాతో కలిసి వేదిక చుట్టూరా ప్రార్థిస్తూ వారి బ్రతుకులు ప్రతిష్ఠించుకుంటూ మోకరించి ఉన్నారు. మా సొంత ప్రాణాల కంటే మిన్నగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము తండ్రి. మా సొంత కుటుంబాల కంటే మిన్నగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. భార్య కంటే, బిడ్డ కంటే, తండ్రి కంటే, తల్లి కంటే, సహోదరి కంటే, సహోదరి కంటే, భర్త కంటే, భార్య కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాము. యేసు, మేము నిన్ను ప్రేమిస్తున్నాము. ప్రభువా, మా హృదయాలలో దాన్ని వాస్తవికతం చేయండి. ప్రభువా, ఈ వారం మా ఆత్మలలో ఆనంద తైలాన్ని కృంభరించండి. వాక్య ఉదక స్నానాన్ని మాకు దయచేయండి. వాక్య స్నానము ద్వారా సత్యమునకు మమ్మల్ని ప్రత్యేకపరచండి. ఈ రాత్రి ఇక్కడ అనేక మంది ప్రభువా ఇక్కడ ఉండబోతున్నారు. ప్రాముఖ్యమైన ఈ పాఠ్యాంశాలపై గలిబిలి చెందారు. ఓ దేవా, దేవుడింటిలో ఆ పూటను తెరవ చేయండి. అది మమ్మల్ని కడుగుతున్నది. దేవా, నీవు నీ రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నూతన సృష్టిగా మమ్మల్ని చేయమని నేను ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు ఆయన దైవిక ప్రత్యక్షలోని వాక్య సత్యమును తెచ్చుట కొరకై కృపా బలములు అనుగ్రహించండి. ప్రభువా, ఆయన మా మధ్య ప్రత్యక్షమును కాక ఆయన వచ్చి మా రోగులను మమ్మల్ని స్వస్థపరిచి మా పాపముల నుండి మమ్మల్ని క్షమించును కాక. ఘనమైన ఆనందమగు మంచి ఈవులతో ఆకలిగలు ఉన్న మా హృదయాలను తృప్తి చేయను కాక. అదే మా బ్రతుకుల్లో ప్రత్యక్షమైన స్వార్థ. ప్రతి ఒక్క సంఘ కాపరిని, ప్రతి పాటల నాయకుని, ప్రతి సండే స్కూల్ ఉపాధ్యాయును దీవించండి. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి ప్రభువా, ఎందుకంటే నిజంగా మేము నిన్ను ప్రేమిస్తున్నాం. ఇప్పుడు మా యొక్క ప్రతిష్టలో మేము మీ వరము ప్రభువా. నీ స్వంత చిత్త ప్రకారంగా మమ్మల్ని వినియోగించుకునండి. యేసుక్రీస్తు నామమునా. My faith looks up to thee, thou Lamb of Calvary, O Savior divine. Now give me one, I pray, take all my sin away. Oh, let me from this day be holy. మీరు ఇది ప్రేమిస్తున్నారా? మరలా పాడుకుందాము. While life's dark maze I tread and grief
darkness turn today white sorrow, tears away. Lord, let me ever stray from Thee. Does that make you feel good? అది మీకు ఆనందాన్ని చేకూరుస్తున్నదా? పాత పాటలు పాడటానికి ఎంతమంది ఆశిస్తారు? ఆమేన్. నేను ఇది ప్రేమిస్తున్నాను. మరి మీరు? Oh, we're marching to Zion, beautiful, beautiful Zion. We're marching upward to Zion, that beautiful city of God. Oh, we're marching to Zion. Oh, beautiful, beautiful Zion. We're marching upward to Zion, that beautiful city of God. Come we that love the Lord, and let our joys be known. Join in the song with sweet accord. Join in the song with sweet accord. And thus around the throne and thus మనము ఇప్పుడు అది పాడుతూ నిలబడదాం. ఒకరినొకరు కరస్పర్శ చేసుకుందాం. సహోదరి నేను దీవిస్తున్నాను, సహోదరి నేను దీవిస్తున్నాను, సహోదరుడా నిన్ను దీవిస్తున్నాను, సహోదరి నిన్ను దీవిస్తున్నాను. we're marching upward to Zion, that beautiful city of God. మనము ఇప్పుడు దేవుని వైపునకు మన చేతులెత్తుదాం. Oh, we're marching to Zion, beautiful, beautiful Zion. We're marching upward to Zion, that beautiful city of God. Oh, we're marching to Zion. Oh, beautiful, beautiful Zion. We're marching upward to Zion, that beautiful city of God. అది మిమ్మల్ని Doesn't that make you feel ఆశ్చర్యచకితులుగా చేయట్లేదా? ఆహా, మనం మన చేతులు పైకెత్తి మనం మన సొంతంగా ఆయన స్తుతిద్దాం. Lord Jesus, thou rose of Sharon, lily ప్రభునేసు షారోరు రోజావు నీవే, లోయలో లిల్లీ పద్మానివి నీవే, వేకు నక్షత్రానివి, 10,000 మందిలో నా ఆత్మకు ప్రియుడువు నీవే, నా ఆదరణ అంతటికు నా ప్రాణము కంటే నీవు ఆధారము ఊటవు నీవే. ప్రభువా, ఎలాగ నిన్ను స్తుతించాలి? మేము ఇక్కడే ఉన్నాము, ఎలాగ స్తుతించాలి ప్రభువా? how we praise thee, bless thee, our ప్రశస్తమైన ప్రభువా, ఎలాగ నిన్ను స్తుతించాలి మా రక్షక? grant these things, grant it. ఇవన్నీ అనుగ్రహించండి ప్రభువా, అనుగ్రహించండి. Hear the cross be my glory ever. Till my raptured soul shall find rest beyond the ఏదో ఒక అనుభూతితో నేను ఉన్నాను, నేను అనుభూతితో ఉన్నాను. మన ముందు ఒకటి ఉన్నది. ఇప్పుడు నేను ప్రవచిస్తున్నానని తప్పక గుర్తించండి. ఘనమైన ఆనందం మన ముందున్నది, అది నమ్మండి. అవును, Many saddened hearts will be made, great mysteries will be made clear, and people who are sad will be గంభీరమైన మర్మములు తెలియబడినవి. దుఃఖభర్తలు ఆనందభర్తలవుతారు, ఆనంద ధ్వని చేస్తారు. Hear the cross, hear the cross, hear my
As John వృద్ధుడైన యోహానువలే అక్కడ కూర్చొని బలవంతంగా అరుస్తూ అతను వృద్ధుడై ప్రకటించలేకున్నప్పుడు అతను ఇలా చెప్పాడు, చిన్నపిల్లలారా ఒక్కరినొకరు ప్రేమించుడి, ఒక్కరినొకరు ప్రేమించుడి అని. ఏదీ మీ వద్దకు రానివ్వద్దు. గమనిస్తున్నారా? ప్రతిదీ దూరంగా ఉంచుకోండి. అవును, అది ఏదైనప్పటికీ దాన్ని ఎదుర్కొనండి. మనము నివేదన ఉన్నాము. గమనిస్తున్నారా? హర్షిషోడులోకి వెళ్ళవద్దు. అది మిమ్మల్ని సహవాసం నుండి బయటికి నెడుతుంది. దేవుని ఆశీర్వాద ప్రవాహములకు పైగా మనం కదిలిపోదాం. దాన్ని మనం పొందుకోబోతున్నామని నమ్ముతున్నాము. మన తండ్రిని నేను నమ్ముతున్నాను. సహోదరి, బాగా ఉండు, అది మంచిది. వచ్చుచున్నా లేక తిరిగి జన్మించిన బిడ్డలు అలా ఉండాలని నేను ఆశిస్తాను. ఈ నేల మీదనే సంవత్సరాల క్రిందనున్న విధమును చూడగలుగుతున్నాను. ఈ నేలపైనే అనేక వేల మంది దేవుని రాజ్యంలో జన్మించి ఉన్నారు. మన జేబులో 80 సెంట్ల మీద సంఘాన్ని కట్టునేది మనకేం తెలుసు? ఆయన చెప్పాడు, ప్రభువైన నేనే దాని నటితని, దివారాత్రులు దానికి నీరు కట్టెదను అని ఆయన చేశాడు. ఆయనే చేశాడు. దేవుడు మనల్ని దీవించును. ఇప్పుడు మనం తల్లవంచుకొని గుర్తుంచుకునండి, రేపు రాత్రికి స్కూల్ ఆడిటోరియంలో కూడికలు ఏర్పాటు చేయబడినవి. కొందరు కొత్త వారు వచ్చున్నారు కనుక అక్కడికి ప్రజలను ఏ విధంగా చేర్చుట కొరకై ఇక్కడ నుండి ఒకరిని పంపవలసి ఉంటున్నది. మీరు ఆయన ప్రేమిస్తున్నారా? అలాగైతే ఆమెను చెప్పండి. ఆయన ఆశ్చర్యకరుడు కాదా? ఆమేన్. ఇక్కడ చెరువు దగ్గర నిలబడి ఆ పాత పాటను పాడాను. యోర్దాను తుఫాను గట్టున నేను నిలబడి ఆలోచించు, అది 30 సంవత్సరాల క్రితం, 33 సంవత్సరాల క్రితము. ఎక్కడైతే నా ఆస్తులు నిలబడి ఉన్నవో సంతోషకరమైన సంబరపూర్తమైన కణాల వైపు నా ఆస్తిగుణ నేత్రాన్ని నేను ఉంచి అక్కడ ఆ సాయంకాల వేళలో అనేక మందికి నేను బాప్తిసం ఇచ్చాను. ఆకాశం నుండి అలా గుండ్రంగా క్రిందకి దిగవచ్చుచున్న ఆ వేకువ నక్షత్రాన్ని అక్కడ నిలబడి ఉన్నవారు సాక్షులు. ఇలా చెప్పబడినది, బాప్తిసం ఇచ్చే యోహాను క్రీస్తు రాకడకు ఎలా ముందటి వాడయ్యాడో నీ యొక్క వర్తమానం రెండవ రాకడకు ముందుంటుంది. అది ఎలా తలంచగలము? అయితే దేవునికి సమస్తమైన మాటలు సత్యము, సత్యము. ఘనమైన రాజు సన్నిధానములో మనం జీవిస్తున్నాము. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. మనం తలవంచుడగానే మన ప్రియమైన సంఘ కాపరి గారి సహోదరు నెవెల్ ను ఇక్కడికి వచ్చి ప్రార్థన ద్వారా మనకు వేడుకోలేవమని నేను అడగబోతున్నాను. సహోదరుడా, ప్రభు నిన్ను దీవించును.